శుభం భవతు. స్వామివారి కంకణాలు రక్షార్థం అంటే ఆయనకు రక్ష కాదు, మీ అందరికీ ఆ తల్లిదండ్రులు రక్షగా ఉంటారని మీకు ఆ అభయాస్తాన్ని ఇస్తున్నారు. ఇద్దరు కూడా చూడండి, ఆ అభయాస్తాలకే కట్టారు. అందుకే ఎక్కడైనా కూడా ఎడమ చేతికి కట్టాలి అంటారు కదా, కానీ ఎడమ చేతికి కట్టిన కంకణం యజ్ఞం తర్వాత తీసివేయాలి ఆ కార్యం. కానీ అమ్మవారి కంకణం కుడి చేతికే కట్టుకుంటుందట. ఎందుకో తెలుసా? అమ్మవారి కంకణం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకో తెలుసా? కంకణం కట్టుకున్నట్లుగా పనిచేయాలంటారు కదా. అమ్మ కూడా తన బిడ్డలు ఎక్కడ తల్లి అని ఆర్తిగా పిలుస్తారో అక్కడ మిమ్మల్ని కాపాడడానికి నేను సిద్ధంగా ఉంటానని ఆ కుడి చేతుకు అభయహస్తానికి రక్షగా కట్టుకొని ఆ నీలివర్ణముతో స్వామి చేయి, ఎరుపు రంగుతో అమ్మవారి చేయి, ఆ విధంగా మీకందరికీ అభయాన్ని రక్షణిస్తున్నాం, మా రక్షలు మీకు రక్షగా పనిచేస్తాయి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు భాషిక ధారణ జరుగుతుందని, మనం భాసింగం అంటారు మన భాషలో, తెలంగాణలో అయితే దాన్ని సంస్కృతంలో భాషికలు అంటారు, శుభికములు అంటారు. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి భాషిక ధారణ జరుగుతుంది స్వామివారికి అమ్మవారికి. అవి చూస్తే మరి భాషికలు ఎందుకు కడతారో తెలుసా మీకు అందరికీ కూడా? మనకైతే ఈ పార్వతీ పరమేశ్వర కళ్యాణం ప్రతి ఒక్కటి మనకు నేర్పి పంపుతుంది. భగవంతుడి కళ్యాణం జరుగుతుంటే అక్కడికి వెళ్ళాలి 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 అంటారు. ఎందుకో తెలుసా? జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. మన కళ్యాణములు అవి తెలిసాయో తెలియలేదో, కానీ భగవత్ కళ్యాణంలో ప్రతి ఒక్కటి కూడా అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా గురుదేవులు మీకు ప్రతి ఒక్కటి కూడా తెలుపమని నన్ను ఇక్కడ ఆజ్ఞాపించారు. కాబట్టి ఆ ప్రతి ఒక్క వివరణ కూడా మీకు గురుకరుణ ద్వారా జరుగుతుంది. మరి భాషికలు ఎందుకు కడతారంటే ప్రతి కళ్యాణంలో కూడా దృష్టి దోష నివారణార్థం. ఎందుకో తెలుసా? నరుని దృష్టికి నల్లరాయి అయినా పలుగుతుందట. అదిరిందాయచంద్రం కొత్త కారు అన్నాడు అనుకో, కారు పనికి అంతే 10 నిమిషాలు, అంతకు మించి ఉండదు. నరుని దృష్టి కలియుగంలో మంత్రం తంత్రం పనిచేయకున్నా నరుని దృష్టి బాగా పనిచేస్తుందట. అందుకే వధూవరులపై దృష్టి దోషం పడుతుంది. కాబట్టి ఇక్కడ భూమధ్య స్థానంలో దృష్టి దోషం పడకుండా వెనకటి కాలంలో తెల్ల బట్టల్లో మంచి వెడల్పుగా కట్టేవాళ్ళట, ముఖం కనిపించకుండా. ఇప్పుడు చిన్నగా టికిలీలాగా వస్తానే కానీ అయినా ఇక్కడ ఈ స్థానంలో కడితే, అందుకే ఈ స్థానంలోనే బొట్టు పెట్టుకుంటారు, భూమధ్య స్థానం. కాబట్టి ఇడా పింగళ సుషుమ్న నాడి కలయిక ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి స్థానం. ఆ స్థానంలో భాషికలు కట్టడం ద్వారా దృష్టి దోషం తలుగుతుంది. అందరూ అనుకుంటారు కదా ఇక్కడికి వచ్చి, ఆహా మహాదేవి శక్తి సంస్థానం ఎంత అద్భుతంగా ఉన్నది, ఎంత అందంగా ఉన్నదంటే వాళ్ళకు కూడా కొంచెం దిష్టి తాకుతుంది. పరమేశ్వరుడు మానవునిగా జన్మించారంటే ఎన్ని కష్టాలు పడో ఆయన కూడా పడతాడు. అందుకే గురుదేవులు అక్కడ కూర్చొని, నా బిడ్డగా అమ్మవారిని స్వామివారికి కన్యాదానం చేస్తున్నాం కదా, నా బిడ్డల వలె చేసుకుంటున్నాను, నా తల్లిదండ్రులే కానీ నా బిడ్డలలాగా ఈరోజు నా సంస్థానంలో చేస్తున్నాను, వాళ్లకు దిష్టి తాకకూడదు కదా అని దివ్యంగా చక్కటి భాషిక ధారణ చేస్తున్నారు. వాళ్ళ కోసం కాదు, అది పార్వతీ పరమేశ్వరుల కోసం. మీ అందరికీ కూడా నరదృష్టిని తొలగజేస్తుంది ఆ భాషికలు. ఒక్కసారి 2 చేతులు జోడించి నమస్కరించుకోండి ఆ భాషికలకు. ఓం శుభికే శిరారోహ శోభయంతి ముఖం శోభయంతి భోజాగం. అందరూ చప్పట్లు కొట్టండి. శోభయంతి భోజాగం సంచముఖం కురుయామారద్రుమసే శ్రద్ధాయై కామాయాన్యై ఇమాం కవిరహేహం భగేన సహవర్చసా శుభికే ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. ఓం శుభికే శిరారోహ శోభయంతి ముఖం మమ ముఖం మమ శోభయంతి భోజాగం సంచముఖం కురుయామారద్రుమసే శ్రద్ధాయై కామాయాన్యై ఇమాం త్వామిరహేహం భగేన సహవర్చసా శుభికే ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. శుభం భవతు. ధనమగ్నిర్ధనం వాజుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనతేయ శోభం. అంటే ఆ పార్వతీ పరమేశ్వరులు ఆనాడు కళ్యాణం కట్టుకున్నప్పుడు వాళ్ళు ఇట్లా పట్టుకున్నారు. ఇక్కడ మనకు ఈ బాహ్య దృష్టికి కనిపించదు, ఆంతరంగిక దృష్టితో దాన్ని ఎక్కడ ఏ విధంగా నిలిపి ఏ స్థానంలో నిలిపి ఉంచుకోవాలో అక్కడే నిలిపి ఉంచుతాడు పార్వతీ పరమేశ్వరులు. కానీ మనంతా మనం పట్టుకుంటున్నాం, భాషికలు మనం కట్టుకుంటున్నామని అంటారు. కానీ చక్కటి ఆ భూమధ్య స్థానములో ఆ పరమేశ్వరునికి భాషిక ధారణ జరిగింది. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ దివ్యమైనటువంటి భాషికలు సమస్త దృష్టి దోషాలను మనకు పడే నరదృష్టినంతా తొలగజేస్తాయట. అటువంటి ఆ దివ్య భాషికలు నమస్కరించుకొని మాపై పడే ఆ దృష్టినంతా తొలగజేయి స్వామి, నీ భాషికలను దర్శించుకున్నామని స్వామికి నమస్కారం చేసుకోండి. శుభం భవతు. భాషిక ధారణం గరిష మాలాధారణం. మాలలు వేసేయండి. అంటే మన తెలంగాణ శాస్త్ర ఆచారానుసారంగా మెరుపు దండలు వేస్తాం. పరమేశ్వరునికి ఎటువంటివి ప్రియమో తెలుసా? ఏ స్థలములోకి వెళితే, ఏ కాలములోకి వెళితే, ఎక్కడెక్కడ ఏ ఆచారమో ఆ ఆచారాన్ని ఇస్తే నిండుగా ఆనందపడతాడు. మల్లన్న ఉంటాడు, ఆయనకు బండారి అంటే ఇంత పసుపు వేస్తే ఆనందపడతాడు మల్లికార్జున స్వామిగా.
ఇంకో చోట భస్మం రూపంలో, ఒక దగ్గర భస్మము దొరకదు గంధాన్నే పూస్తారు, అక్కడ ఆ విధంగా ఆనందపడతాడు. ఒక చోట వెన్నే పూస్తారు, ఒక చోట మట్టి పూస్తారు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏ ఆచారాన్ని ఉంటే ఆ ఆచారాన్ని తీసుకొని ఆ రూపంలో మెదులుతాడు బోలా శంకరుడు పరమేశ్వరుడు. అందుకే మన దగ్గర మెరుపు దండలు వేస్తాం, దాదాపు తెలిసే ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో. అందుకే దాన్ని శాస్త్రోక్తంగా కాదు, మా భక్తితో నిండు మనసుతో వేస్తున్నామని ఆ మెరుపు దండలు కూడా ఉన్నాయిగా, వాటిని వేయండి. కాబట్టి అటువంటి దివ్య వాసిక ధారణ అనంతరం ఆ దండలు. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరా, అందరూ నమస్కారం చేసుకోండి. ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. మాలాధారణ ముహూర్త సుముహూర్తో అందరూ చప్పట్లు కొట్టండి. శుభం భవతు, సకలాభీష్ట సిద్ధిరస్తు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్, ప్లీజ్ కాంటాక్ట్. ఆ కళ్యాణ వేదికకు సిద్ధమైంది. నా స్వామి దండను నేనెందుకు వేసుకోవద్దు, నేను మెడలో ఉన్నాను కదా, ఇక్కడ కుండలీశ నాగున్నై ప్రతిష్ఠించబడ్డాను కదా అని ఆ నాగదేవ, నేనే ఎప్పుడు దండగా ఉంటాను, నన్ను దాటిపోతావని తను కూడా మెడలో వేసుకుంది ఆ నాగదేవత కూడా. చూడండి, ఎందుకంటే అంత ఆనందభరితం. ఆ మెడలో నుంచి ఆ పాములైతే తీయలేదు స్వామి. ఎందుకో తెలుసా, నాకు నిండుగా ఉండే మాలలు అవే, ఎప్పుడు వాళ్ళను తప్పించి నేను దాటుతానా, అది లోపలికి పడుతుందేమో అనుకున్న దండ, కానీ బయటికే పడ్డది. నన్ను దాటిపోతుందా, నేను నిత్య దండనాయనకని చెప్పి ఆ విధంగా స్వామికి ఆ నాగ దండల వలె చక్కగా అలంకరించబడ్డాయి. ఆ దివ్య మాలలకు మనం నమస్కరించుకుందాం. ఇప్పుడు ఇక కళ్యాణ వధూవరులుగా నిండుతనంగా అలంకరించబడ్డారు. ఇక చకచక కళ్యాణ కార్యక్రమాలు అవుతాయి. మనందరం వాటిని చూసి ధన్యులమవుదాం. ఇప్పుడు స్వామివారికి పాద ప్రక్షాళన, కన్యాదానం జరగబోతుంది కొద్దిసేపట్లో. ఇక పాద ప్రక్షాళన, ఎందుకంటే సాక్షాత్తు ఆదిశివుడు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య శ్రీ శివరాజయోగి కృష్ణమాచార్య పర్యంతం వందే గురు పరంపర. అక్కడ నుండి సదాశివుడి నుంచి ప్రారంభమై నేటి మన గురుదేవుని వరకు సాగుతున్నటువంటి పరంపరలో ఆది పురుషుడు. ఆయన పాదాలు కడిగితే బ్రహ్మాండాలను ఏదే పాదాలు, బ్రహ్మ కడిగిన పాదాలు, ఆ దివ్యమైనటువంటి స్వామివారి పాదాలను కడుగుతున్నటువంటి హిమవంతుని యొక్క పుణ్యము, మేనకాదేవి పుణ్యం ఏ పుణ్యమో అటువంటి ఆ పుణ్యము ఈ పుణ్య దంపతులకు, ఇక్కడ కూర్చున్న దంపతులకు అందరికీ సిద్ధించింది. వీరికే కాకుండా మీ అందరికీ సిద్ధించినట్టు ఏ విధంగానో తెలుసా, అక్కడ ఉండి మేమందరం కూడా స్వామి పాదాలు కడుగుతున్నామని అందరం ఒక్కసారి ఊహించుకొని ఆ దివ్య పాదాలకు నమస్కరిస్తే సాక్షాత్తు ఆ స్వామివారి పాదములు మనందరం కడిగినట్టే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరం. అందుకే నమో స్తనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరుబాహవే. సహస్రం అంటే 1000 కన్నులు, 1000 పేర్లు, 1000 నామాలు కలిగినటువంటి వాడా, శివ సహస్రనామంతో పిలిచేబడినటువంటి వాడా, నీకు కాళ్ళకు పాదాలు కడుగుతున్నామని పాద ప్రక్షాళన జరుగుతుంది. ఎక్కడైనా కూడా పెద్దవాళ్ళు పిల్లల యొక్క పాదాలు అంటినా, ముట్టినా, తాకినా కూడా పెద్దల యొక్క పాపాలు పిల్లలకు వస్తాయంటారు కదా. మరి వయసులో పెద్దవాడు హిమవంతుడు, వయసులో చిన్నది అమ్మవారు పార్వతీ పరమేశ్వరులు, ఇద్దరు చిన్నవాళ్ళగానే భావించారు. ఆ విధంగా కాళ్ళు కడిగితే వాళ్ళ పాపపుణ్యాలు రావా అంటే అక్కడ ఏమని చదివారో తెలుసా, ఆనాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే పురోహితునిగా వచ్చాడట. ఆ స్థానాన్ని ఈరోజు నాకు ప్రధాన బ్రహ్మగా ఇచ్చినందుకు గురుదేవులకు పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆయన ఏమని చదివాడో తెలుసా, నమో స్తనంతాయ సహస్రమూర్తయే పాద ప్రక్షాళన. కాబట్టి సాక్షాత్తు బ్రహ్మాండాలయాలను నేలినటువంటి కాబట్టి నిండు పూర్ణ కుంభం పైన ఆ స్వామివారి పాదాలు, ఎందుకంటే
కేవలం మన కళ్యాణాల్లో అల్లుడి కాళ్ళే కడుగుతాం, కానీ అమ్మవారు జగత్తులనేలే తల్లి. అందుకే హిమవంతుడు అమ్మవారి పాదాలు కూడా కడిగాడు తన బిడ్డాన్ని చూడకుండా. ఇద్దరి పాదాలను చక్కగా వీళ్ళు ఆది దంపతులాగా ఉన్నటువంటి వీరు ఆ స్వామివారికి అమ్మవారికి పాదాలు హిమవంతుని స్థానంలో మేనకాదేవి స్థానంలో పాద ప్రక్షాళన జరుగుతుంది. ఓం గట్టిమేళం. నమోస్త్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమో నమః. పాద ప్రక్షాళనం కరిష్యే. పాద ప్రక్షాళన ముహూర్త సుముహూర్తోస్తు. ఆ విధంగా పాదాలు కడగగానే స్వామివారి చేతులు పట్టుకోవాలట కన్యాదానం. గురువుగారు స్వామివారి చేతులు పట్టుకోండి. స్వామివారి అనిపిస్తున్నారు ఇప్పుడు. అయ్యా మయి గురుదేవుల వారు అంటుంటే స్వామి అంటాడట, మయి మహో మయి యశో మయీంద్రియం వీర్యం దదాతు. అంటే మీరు ఈరోజు పెద్ద స్థానంలో నాకు కన్యాదానం చేస్తున్నారు కదా. పరమేశ్వరుడు ఆది పురుషుడు, ఆయన వయస్సును లెక్క చేయలేము, కానీ కళ్యాణానికి కూర్చున్నాడంటే చిన్న వయసు వాడుగానే కూర్చున్నాడు. పెద్దలై మీరు కాళ్ళు కడిగిన మయి మహో మయి యశో మయీంద్రియం వీర్యం నా ఇంద్రియశక్తులన్నీ ఉండి మిమ్ములను ఎల్లవేళలా నేను రక్షిస్తానని చెబుతూ ఆ స్వామివారి ఎక్కడ కాళ్ళు కడిగినా ఇవి అనిపించాలట. ఒక అల్లుడి కాళ్ళు కడిగితే 100 మంది బ్రాహ్మణుల కాళ్ళు కడిగిన దాంతో పుణ్యమట హిందూ ధర్మంలో. ఎందుకంటే బాసికలు కట్టుకున్నాడంటే సాక్షాత్ విష్ణు స్వరూపాయ వరాయ అని అంటారు. వరుడు విష్ణుమూర్తి స్వరూపుడట. అంటే హరిహరులు ఇద్దరు ఒక్కటే అనేటువంటి భేదభావం లేదు, ఇద్దరు ఒకటే అనే స్వరూపంతో సాక్షాత్తు భగవత్పాదాలను కడగడం జరిగింది. ఎంత జన్మధన్యమో ఆ స్వామివారి పాదాలు కడుగుతూ ఉంటే ఆ పాద ప్రక్షాళన జరిగింది. పాద ప్రక్షాళన ముహూర్త సుముహూర్తోస్తు. మరి పాద ప్రక్షాళన చేయగానే షోడశ మహాదానాలు చేయాలట. అమ్మవారిని బిడ్డగా ఈరోజు స్వామివారికి ఇస్తున్నాను కదా, 16 రకాల దానాలు చేయాలట. అవేమిటో తెలుసా? భూదానం చేయాలట. మరి భూమిని దానం చేయాలట అల్లుడికి. ఈ రోజుల్లో ఎవరైనా చేస్తారా? కానీ ఆ పరమేశ్వరునికి నేను భూదానం చేశానని గురుగారు ఏమిటో తెలుసా? ఇక్కడ కూర్చున్నటువంటి ఈ భూమి సహస్రలింగాలుగా ఆ స్వామివారికే దానం ఇస్తున్నానన్నాడు. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. అంటే కాళ్ళు కడగగానే కన్యాదానం ముందుగా భూదానం జరగాలట. ఆ భూదానం ఇక్కడ జరిగింది. ఎందుకంటే ఈ భూమి అంతా, మీరు కూర్చున్న భూమి అంతా, మీరు నడయాడుతున్న భూమి అంతా సహస్రలింగాల దేవాలయం కోసం, వారి కోసం దానం ఇవ్వబడింది. గోదానం అంటే గోవులన్నీ కూడా నీ కోసమే స్వామి, నీ సేవకని గురువు గారు గోదానం చేశాడు. అశ్వదానం అంటే ఈ అశ్వదానం ఎక్కడ దొరుకుద్దా అని నేను చాలా కళ్యాణాల్లో చదివాను. కానీ ఇక్కడికి వచ్చి మొన్న మాఘనవరాత్రులు రాగానే ఒక అశ్వం ఇక్కడ అంతా తిరుగుతుంది. ఇది ఎక్కడదంటే గురువుగారు ఇక్కడికి తీసుకొని వచ్చారు. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడికి అశ్వదానం కూడా జరిగింది. రాను రోజుల్లో గజదానం కూడా జరుగుతుందేమో, తప్పకుండా జరుగుతుంది. అది తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. కాబట్టి అశ్వదానము కూడా జరిగింది ఈ వేదికలో. కాబట్టి హిరణ్యదానం, బంగారు మాంగళ్యాన్ని తీసుకొని వచ్చారు. ఆ హిరణ్యదానం అనేటువంటిది షోడశ మహాదానాలు అన్నీ జరుగుతున్నవి. ఏ కళ్యాణంలో నేను ఎక్కడా చూడలేదు, ఇక్కడ అన్నీ జరుగుతున్నవి. కాబట్టి ఆ పరమేశ్వరుడే నాతో చెప్పిస్తున్నాడు. ఈ యొక్క దానాలన్నీ కూడా కాళ్ళు కడగగానే దానం ఇవ్వాలట స్వామికి. అయ్యా ఇవన్నీ నీకేనయ్యా, ఇది నా కోసం కాదు, ఎప్పుడు నీ కోసమే శాశ్వతమని గురువుగారు ఆ పరమేశ్వరునికి కన్యాదానం చేసే ముందుగా ఆ షోడశ మహాదానాలు చేశారు. షోడశ దాన ముహూర్త సుముహూర్తోస్తు శుభం భవతు. నూతన వస్త్రాలను ఆ విధంగా ఇచ్చారు. ఆ వస్త్రదానం కూడా జరిగింది. ఇప్పుడు మహాదివ్యమైనటువంటి తెరవస్త్రం పెట్టాలండి. తెరవస్త్రం మధ్యలో ఇక్కడే ఉంటుంది చూడండి తెరవస్త్రం. మరి ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల మధ్య తెరవస్త్రాన్ని పెడతారట. ఇప్పటి వరకు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారట. పరమేశ్వరుని దగ్గరే, అమ్మవారి దగ్గర. మనం ఒకే వేదికపై కూర్చోబెడతాం, కానీ అప్పటి వరకు పరమేశ్వరునికి మాత్రమే పూజ, గణపతి పూజ తనకు ఒక ప్రత్యేకంగా జరుగుతుంది, అమ్మవారికి ప్రత్యేకంగా జరుగుతుంది. వివాహంలో ఎప్పుడు భార్యాభర్తలు మొదటగా చూసుకుంటారంటే అమ్మవారిని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తారట లక్ష్మీ స్వరూపంగా. లక్ష్మి ఏమిటి? ఆమె పార్వతి కదా. అంటే ఏ కళ్యాణం, లక్ష్మి అయినా పార్వతి అయినా అన్నీ అమ్మవారి స్వరూపమే, ఆది పరాశక్తి. కాబట్టి బాసికలు కట్టుకున్నాడంటే వరుడు విష్ణుమూర్తి స్వరూపుడట, అమ్మవారు లక్ష్మీ స్వరూపమట. లక్ష్మీనారాయణులన్నా పార్వతీ పరమేశ్వరులన్నా వాళ్ళే. మన దగ్గర భేదం కానీ వాళ్ళ దగ్గర భేదం లేదు. అటువంటి ఆ జగన్మాతను లక్ష్మీ స్వరూపంగా వేదికపై ఇప్పుడు ఆహ్వానించి వాళ్ళిద్దరి మధ్య కూడా తెరవస్త్రాన్ని పెడతారు. మరి ఎక్కడికి వెళ్ళినా అయ్యగారు అబ్బాయి అమ్మాయి చూసుకోకుండా అయ్యగారు తెరచలను పెడతారు. వాళ్ళకు కూడా కొంచెం అనిపిస్తుంది, ఏంటో తెలుసా, పిల్లకు ఈ అయ్యగారికి ఏం పర్లేదు, మా ఆవిడ ఎట్లా తయారైందో చూద్దామని నేను చూస్తే ఈ తెరచల్లు పెట్టి కానీ ఒక్కసారికి ఇట్లా కోపంగా చూస్తారు మా సైడ్. అమ్మాయి కూడా కొంచెం చూస్తుంది. మరి ఆ తెరచల్లను ఎందుకు పెడతారు అంటే, చూడండి, తెరవస్త్రం యొక్క అద్భుతమైనటువంటి దివ్య చరిత్ర మనందరికీ కూడా తెలియాలి. పూర్వకాలంలో
వివాహం అయ్యే వరకు కూడా వధూవరులను ఒకరినొకరు చూసుకునే వాళ్ళు కదట. ఎవరు చూసేవాళ్ళంటే అబ్బాయిని వెళ్ళి అమ్మాయి తల్లి చూసేవాళ్ళట, అమ్మాయిని వెళ్ళి అబ్బాయి తల్లిదండ్రులు చూసేవాళ్ళట. ఈ రోజులల్లో నానా వాట్సాప్లో ఫోటో వచ్చిందా చూపి నాకు, నేను నచ్చినాకనే నువ్వు, అంతేనా? అట్లే జరుగుతుంది. ఇంకా అంతకు కొంచెం ముందుకు అడుగు వేసి నానా తెచ్చి నా చూసుకో అని చెప్తున్నారు. కానీ అది శాస్త్రబద్ధము కాదు. సాక్షాత్ హిమవంతుడు తన దగ్గరకు సేవలకు పంపినా కూడా అమ్మవారును కన్నెత్తి కూడా చూడలేదు. తన కాబోయే భార్య అని తెలిసి కూడా హిమవంతుని పుత్రిక ఏనాడు కామవాంఛతో చూడనటువంటి అత్యద్భుత పురుషుడు పరమేశ్వరుడు. కాబట్టి ఇట్లా మధ్యలో పట్టాలి, వాళ్ళిద్దరి మధ్య, పార్వతీ పరమేశ్వరుల మధ్య నిలువుగా పట్టాలి. కాబట్టి వారిరువురి మధ్య కూడా తెరవస్త్రాన్ని పట్టి దృష్టి దోషాలను తొలగిస్తుందట. మనందరికీ కూడా ఈ రోజుల్లో ఎందుకు వాడుతున్నారు, ఇప్పటివరకు ముందే చూసుకుంటారు కదా అంటే, తెల్లని వస్త్రాన్ని ఎక్కడైనా ఇంటి ముందర తెల్లడి గుమ్మడికాయ పడితే దృష్టి దోషాలను తొలగజేస్తుంది. పార్వతీ పరమేశ్వరులపై పడే దృష్టి దోషాలను తొలగజేస్తూ మరికొద్దిసేపట్లో ఇక ఆ 3 సార్లు మనందరం కూడా ఆ 3 సార్లు దర్శించుకుంటే మనపై కూడా పడే దృష్టి దోషాలు, పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ అమ్మవారిని, అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ చక్కగా ఒకరినొకరు చూసుకుంటారట. ఓం మంగళ వాయిద్యాలు అందరూ చప్పట్లు కొట్టండి. వారిద్దరి దర్శనం. ఓం అభ్రాతృగ్నేం వరుణాపతిగ్నేం ఇంద్రాపుత్రగ్నేం ఇది మంత్రేణ. అందరూ నమస్కారం చేసుకోండి, వాళ్ళిద్దరిని దర్శనం చేసుకోండి. ఆ తెరవస్త్రము తీస్తూ ఉంటే ఎంత ఆనందంగా కనిపిస్తున్నాయో ఆ ముఖవర్చస్సు. ఇది యవనికామ్మపడియా, ఇది ప్రత్యేక కన్యాదానం. అయ్యా వాయిద్యాల పండుగ. ఇక కన్యాదానం, గూఢాజీలక నిక్షేపణం కొద్ది క్షణాల్లో జరుగుతుందిగా. అసలైన జీలకర్ర బెల్లాన్ని మాంగళ్యధారణ మనం కొద్ది క్షణాల్లోనే చూస్తాం. కళ్యాణ కార్యక్రమం కూడా మాంగళ్యధారణ అయిందంటే తలంబ్రాలతో ముగుస్తుంది కొద్ది క్షణాల్లోనే. ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి ఘట్టం కన్యాదానం. కాబట్టి అమ్మవారిని స్వామివారికి కన్యాదానం చేస్తున్నారా? కన్యాదానం పాలు పోయండి, దానిలో కొన్ని పాలధారలతో నీటి ధారలతో ఇక్కడ మా యొక్క రాజశ్యామల పీఠములో ఉన్నటువంటి ఆ జగన్మాతను, ఆ జగదీశ్వరునికి ఇస్తున్నామని ఈ వేదికను కళ్యాణ వేదికగా, హిమాలయాలుగా ఈ వేదికలు స్వామివారికి అమ్మవారిని కన్యాదానం చేస్తున్నారు. కాబట్టి ఈ వేదికలో కూడా 2 భాగాలు చేయబడ్డాయి అర్ధనారీశ్వర స్వరూపంలో. జగతప్పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అన్నట్లుగా మరి అందరం కన్యాదానం చేయాలి కదా. మరి అందరం కన్యాదానం చేస్తే కన్యాదానం తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. అందుకే గురువుగారు ఏం చెప్పారంటే, ఇటు భాగమంతా కన్యాదానం చేసేవాళ్ళు, ఇటు భాగమంతా కన్యాదానం పుచ్చుకునేవాళ్ళు. ఎందుకో తెలుసా? కన్యాదానం చేసినా పుచ్చుకున్నా కూడా రెండింట్లను తరింపజేస్తుందట ఒక అమ్మాయి ఇంట్లో పుడితే. కాబట్టి మీ అందరికీ అవకాశం ఇచ్చారు, మీరంతా కన్యాదానం చేసేవాళ్ళట. ఒకసారి కన్యాదాతలు అందరూ చేతులు ఎత్తండి. గటు కాదు, మీరు కన్యం తీసుకునే వాళ్ళు, మీరు పరమేశ్వరుడి తరపున. ఇటువైపు వాళ్ళు చూడండి, వాళ్ళకి తొందరనే అర్థమైంది. మీరందరూ ఈరోజు అమ్మవారిని కన్యాదానం చేస్తున్నారు గురువుగారు ఆజ్ఞ వలన. గురువుగారు ఏం చెప్పారంటే, ఇటువైపు వాళ్ళందరూ కన్యాదానం, అటువైపు వారు అమ్మవారిని లక్ష్మీదేవిలాగా చక్కగా తీసుకొని వెళ్తారు. మీరందరూ కూడా ఎంత భాగ్యం మీ అందరికీ. ఒక్కసారి స్వామివారి తరపున వాళ్ళు చేయెత్తండి. ఆహా, ఆనందం, సంతోషం. దించండి. వీళ్ళైతే ఇంకా ఆనందంగా ఉన్నారు. అమ్మవారిని మా ఇంటికి తీసుకుపోతున్నాం కదా అని ఇంకా ఆనందంగా ఉన్న వాళ్ళ ముఖాలల్లో. కానీ వీళ్ళకి ఇంకెంతో పుణ్యమో తెలుసా? కన్యాదాతలకు త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ సాంత్వన వాజపేయాది శతక్రత పుణ్యఫల వ్యాప్త్యర్థం. శత అంటే 100, క్రతు అంటే యజ్ఞాలు. 100 యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యఫలితం వస్తుందో ఒక కన్యాదానం చేస్తే అంత పుణ్యఫలితం అంటే. సాక్షాత్ అమ్మవారిని చేస్తే ఇంకెంత పుణ్యఫలితం. కాబట్టి మనకు కూడా సమయం లేదు కాబట్టి చక్కగా ఇక కన్యాదానం ప్రారంభమవుతుంది. మీ అందరి భాగ్యం, ఆ దివ్య కన్యాదానం ప్రారంభమవుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. ముందుగా గురువుగారు ఆ అమ్మవారిని స్వామివారి కన్యాదానం చేస్తున్నారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఆ దివ్య కన్యాదానం జరుగుతుంది. ఓం అదానందస్య వీర్యస్య శ్రీమన్మహా విశ్వకర్మణాచంద్య పరిమిత శక్త్యా ప్రియమాణస్య మహాదాకాశస్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమయ వ్యక్త మాదాంకార పృథివ్యాప్తేజో వాయువ్యాకాశాద్యవరణైరావృతే. ఒకరి తర్వాత ఒకరు వరుసగా కన్యాదానం చేస్తూ పోండి ఆ దంపతులు. నాదాకాశ మధ్య పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమయ వ్యక్తమాదాంకార పృథివ్యాప్తేజో వాయువ్యాకాశాద్యవరణైరావృతే. తదధిష్టానభూత విశ్వకర్మ పరమాత్మ ప్రతిబింబ దైవ విమనోమయత్వశ్రీ విశ్వక్తమంచ బ్రహ్మ కల్పతే బ్రహ్మ విష్ణురుద్రేంద్రాశ్చ పంచమూర్తి పరిపాలితే. యోర్పద్యే ఆదిశక్తి పరాశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి
అభిధాన పంచమహాశక్తి విరావృతే ఐరావత పుండరీక వామన కుదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాం అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల పహాతల పాతాల సప్తలోకానాం అథో భాగే. ఎవరి సాక్షిగా ఈ కన్యాదానం జరుగుతుందంటే అతల వితల సుతల తలాతల రసాతల పాతాల సప్తలోకాల సాక్షిగా, అష్టదిగ్గజుల సాక్షిగా, పంచ బ్రహ్మల సాక్షిగా, అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల ఇవన్నీ కూడా రాష్ట్రాల భారతదేశంలో ఉన్నటువంటి మహాపుణ్యస్థలాల సాక్షిగా స్వామివారిని అమ్మవారికి ఇస్తున్నామంటే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల సప్తలోకానాం అథో భాగే భూర్భువ స్వర్మార్చ సమ సత్యమితి సప్తలోకానాం అథో భాగే మహానాలాయమాన పరిరాజరాజస్య శేషస్య సహస్ర ప్రణామని మండల మండితే ఇంద్రాగ్నిమరుతరుణవాయు కుబేర ఈశాన అష్టదిక్పాలకై పరిపాలితే హిరణ్య శృంగ త్రిశృంగ మాల్యావతి వర్షముఖాఖ్య పంచమహానగాధిష్ఠితే రథం తరపురద్వైరూప వైరాజ సాక్రణైవ తదామోద్యతే రామశిబిరంతి ప్రథమద్భగీరథ వర్ష శివంతు గజాంబరీష దిలీపాది షోడశ మహారాజే పరిపాలితే కార్తవీర్య సగర పోస్తూ ఉండండి కార్తవీర్య సగర పురుగుత్సపురవణలాడి చంద్రాక్ష చక్రవర్తి కిరణి సేవితే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌళ మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాట నాటకరవాట మరవాట పానాట పాండ్య పులీంద్రాంధ్ర ఉన్నతశార్ణ భోజ కుక్కురు గురు గాంధార విదర్భ విదేహ బాలిక పరపర కేకయ కుంతల కోసల కిరాత శూరసేన సేవర టెంకణ కొంకణ మత్స్యవత్ర పార్శ్వ గార్జన యావర జాల సాల్వ సేది సింధువత్యాద్యనేక దేశ భాషా విరాజితే గంగా యమునా సరస్వతి కృష్ణవేణ్యాద్యనేక పుణ్యనదీ పవిత్రతే 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశే అస్మిన్. ఆ వేదిక ఆనాడు హిమాలయాలైతే ఈనాడు ఈ వేదిక ఈ రాజశ్యామల పీఠం ఈ నిర్మల్ పట్టణం అయింది. ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాయ నిర్మల్ పట్టణే శ్రీ మహాదేవ శక్తి సంస్థాన్ రాజశ్యామల పీఠ సన్నిధో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాది మధ్యాంతరిత పార్వతీ పరమేశ్వర కళ్యాణ మండప సన్నిధో పరబ్రహ్మణ నిత్య శ్రీమత్వష్టు బ్రహ్మణ పరార్థ జీవన కారణ బ్రహ్మణ ప్రథమస్త్రే ప్రథమ వక్షే ప్రథమఘటికాచత్వారింశద్ఘటికాకతయేషద్దే ఘటికాయాం ప్రథమ ప్రాణయామ కాలే మరీచి అత్రి అంగీరస పులస్త్య పులః పౌలస్త్య కశ్యప దక్ష గురుణో బ్రహ్మకల్పానాం మధ్యే కశ్యప బ్రహ్మకల్పే స్వయంభువ సారోచి సోత్తమ తామస సూర్యాగ్ని బ్రహ్మ రుద్ర దక్ష రౌచ భౌచ దశమన్వంతర నామధ్యే వయోశ్రమంతరే ఇదానీమష్టం షణ్మహాయుగే అతి షణ్ణావత్ సహస్రముదాక్షబ్దాగ్భే త్రేతాయుగే యాతే ద్వాపరయుగే యాతే కలియుగే ప్రథమ పాదే అపవాది షష్ఠి సంవత్సరాల మధ్య వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణ పుణ్యకాలే మాఘమాసే శుక్లపక్షే చతుర్దశి శుభ మహాశివరాత్రి పర్వదినే శుభముహూర్తకాలే కన్యాదాతస్య. అందరూ కూడా మమ అనుకోండి, ఎందుకంటే అందరం కన్యాదానం చేసినట్టే. జన్మ ప్రభృతే తత్క్షణ పర్యంతం అంటే అందరూ మమ అని ఎందుకు అనిపించామో తెలుసా? ఇక్కడ కన్యాదానం చేసిన వాళ్ళంతా కూడా మీరు కూడా మమ అనుకోండి. అందరూ కూడా జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం అంటే జన్మించిన మొదలు ఏతక్షణం ఈ కన్యాదానం చేసే క్షణం వరకు కూడా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల ద్వారా కాళ్ళు చేతులు ముక్కులు వీటి ద్వారా ఎన్నో రకాల నోటి ద్వారా ఎన్నో పాపాలు చేస్తుంటాం. మనిషి కూర్చున్నాడంటే ఖాళీ కూర్చోడు. చిన్నప్పుడు ఖాళీ కూర్చుంటే పక్కన వాళ్ళని గిలుడే చేతులు పనిచేస్తాయి, నోరు ఖాళీగా ఉందంటే పక్కన వాళ్ళని తిట్టమే. కాబట్టి మానవ జన్మ వచ్చిందంటే ఎన్నో తెలిసి తెలియక దోషాలు చేస్తాయి. జన్మ ప్రభృతి ఏతక్షణం ఈ కన్యాదానం చేసే క్షణం వరకు కూడా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల ద్వారా చేసిన దోషాలన్నీ తొలగిపోతాడు. అంత గొప్పదండి కన్యాదానం, సాక్షాత్ అమ్మవారి కన్యాదానం. తిలై సూర్యమండల పర్యంతం పోస్తూ ఉండండి. తిలై అంటే నువ్వులను ఇక్కడ నుండి సూర్యుని వరకు పోస్తే ఎన్ని కోట్ల నువ్వుల గింజలు అవుతాయి లెక్క పెట్టగలుగుతామా? ఇక్కడ నుండి సూర్యుని వరకు వస్తే అన్ని కోట్ల సంవత్సరాల వరకు కూడా విశ్వజ్ఞ బ్రహ్మలోకంలో స్వర్గలోకంలో నివాసం ఉంటుందట కన్యాదానం చేసేవారికి. ఏదో ఇక్కడ కూర్చొని కన్యాదానం చేస్తున్నాం అంటే అంత శుభ, అంత మామూలుగా కాదు. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే మీకు ఆ స్థానాన్ని ఇచ్చాడు గురువు గారు అంటే ఎంత గొప్ప ఫలితం. మాషై ధ్రువ మండల పర్యంతం. మాషై అంటే మాషాలు అంటే మినుములు. ఇక్కడ నుండి ధ్రువ నక్షత్రం వరకు పోస్తే ఎన్ని మినుప గింజలు అవుతాయో అన్ని కోట్ల సంవత్సరాల వరకు కూడా వారికి శిల్పి బ్రహ్మలోకంలో నివాసం ఉంటుందట. అంత గొప్పదండి. సర్షపై నక్షత్ర మండల పర్యంతం. సర్షపై అంటే ఆవాలను ఇక్కడ నుండి నక్షత్రం వరకు పోస్తే ఎన్ని ఆవాలు అవుతాయో అన్ని సంవత్సరాల వరకు కూడా అటువంటి గొప్ప స్వర్గలోకం ఉంటుందట. అంత గొప్పదండి కన్యాదానం. అందరూ కూడా ఇక్కడ కన్యాదానం చేసేవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడానండి కన్యాదాన ఫలితం మనందరికీ వస్తుంది. కాబట్టి ఇక కొద్దిసేపట్లో జీలకర్ర బెల్లం ఉంటుంది మనందరం చూసేపోయేది. కాబట్టి అందరూ అనుకోండి, ఆ ఫలితం మీకు కూడా రావాలి కదా, తప్పకుండా అందరూ అనాలి. కాబట్టి అనండి అందరూ కూడా. మమ త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర సాంత్వపణ వాజపేయ శత. అందరూ అనండి మీరు కన్యాదానం చేసేవాళ్ళు కూడా. క్రతు పుణ్యఫల వ్యాప్తి అర్ధం మయ సహ దశ పూర్వేషాం
దశ పరేషాం మత్ వంశానాం పితॄణాం సకల లోకాతు ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మ లోక నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్య ఉదక. ఉదకం మీ అందరి వైపు వస్తుంది. ఉదక అందరూ అనండి, కన్యాదానం అహం కరిష్యే. ఆ ఫలితం మీకు అందరికీ కూడా సిద్ధిస్తుందంటే ఈ కన్యాదానం ద్వారా త్రిగుణీకృత అగ్నిష్టం అతిరాత్ర అప్తోర్యమ శాంతోపన వాజపేయాది ఇవన్నీ కూడా ఏమో చదువుతాండి అయ్యగారు సంస్కృతంలో అనుకుంటారా, శతక్రతం అంటే ఇవన్నీ 100 యజ్ఞాల పేర్లట. కాబట్టి కోట్ల ఖర్చు పెట్టినా మనం చేయలేం. ఇక్కడ ఇంత ఘనంగా రాజశ్యామల యాగం జరుగుతుంది అంటేనే చిన్న దక్షిణ పెడితేనే అయ్యో అక్కడికి ఎందుకు ఓడు, మంచి ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే అయిపోయింది అనుకునే లోకం. కాబట్టి కోట్లు ఖర్చు పెట్టిన యజ్ఞాలు చేయాలి. అటువంటి యజ్ఞాలు ఎన్నో ఇక్కడ జరుగుతున్నాయి. ఆ యజ్ఞాలన్నీ చేసిన ఫలితం మీకు రావాలి. అక్కడికి వచ్చినా రాకుండా ఈ కన్యాదానంతో మీ అందరి వైపు సంప్రోక్షణ చేశారు. దశపూర్వేశం దశపరేషం. ఒక్కరు కన్యాదానం చేస్తే వాళ్ళ వంశంలో దశపూర్వేశం అంటే వెనుకకు 10 తరాలు, ముందటికి 10 తరాలు, వాళ్ళ తరంతో పాటుగా 21 తరాలు కూడా శాశ్వత స్వర్గలోకాలు పొందుతాయట. అంత గొప్పది అమ్మవారి కన్యాదానం. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఆ దివ్య కన్యాదాన ఫలితం మీకు అందరికీ గురువుగారి కరుణ వల్ల సిద్ధించింది. ఇంత గొప్ప అవకాశాన్ని మనందరికీ ఇచ్చిన మనందరి ఎంత భాగ్యం. ఈ శివరాత్రి రోజు ఈ వేదికపై ఉండడం ధన్యోస్మి. వారి పాదములకు పద్మములకు ప్రణమములు. ఇప్పుడు ఆ దివ్యమైనటువంటి కన్యాదానం జరిగింది. విశ్వంబర సర్వభూతాని సాక్షిణ్యా సర్వదేవత కన్యామిమాం ప్రదశ్యాం పితॄణాం తారణాయ వై కన్యాం సాలం కృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థ సిద్ధే. మరి కన్యాదానం జరిగినట్లుగా ఎవరు సాక్షులు? ఎక్కడైనా కూడా మరి కన్య ఏది మనం ఓ భూమి కొనుక్కున్నా, ఓ 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నా కూడా బాండ్ పేపర్ మీద సాక్షి సంతకాలు పెట్టిస్తాం కదా. మరి సాక్షాత్ అమ్మవారినే స్వామివారికి ఇచ్చినాం కదా, దీనికి ఎవరు సాక్షులు లేరా? హిమవంతునికి కొంచెం భయం బిడ్డనిస్తాడంటే ఆయననేమో ప్రమత గణాల్లో భూత గణాలలో తిరుగుతాడు, ఈమెనేమో మంచి సుకుమారంగా వెలిగింది. ఈమెను ఎట్లు ఇవ్వాలని కొంచెం బాధను పెట్టిండు. ఆ పరమేశ్వరుడు పెట్టిండు. ఎందుకో తెలుసా? త్రికరణ శుద్ధి వద్దు. కాబట్టి ఆ యొక్క సాక్షాత్తు పరమశివ స్వరూపమైనటువంటి భిక్ష స్వరూపం. ఎందుకంటే జోలెతో జోగు ఎత్తాలి అంటారు కదా, ఆ జోగు పరమేశ్వరుని కోసం మేము పుట్టింది ఆ యొక్క పరమేశ్వరుని కోసం. కొంతమంది జోగు ఎత్తుతూ ఉంటారు. మేమంతా కూడా ఈ సహస్రలింగాల దేవాలయం కోసం, ఈ పీఠం కోసం ఈనాడు శివుని రూపంలో ఆది భిక్షు అంటాడు కదా శివుడు, అటువంటి శివుని రూపంలో మేము భిక్షకు బయలుదేరుతాం. ఇక మీరందరూ కూడా ఎటువంటి సేవ చేస్తారో ఈ పరమేశ్వరునికి చూద్దాం. కాబట్టి మనం త్రికరణ శుద్ధిగా చేద్దాం. ఆనాడు త్రికరణ శుద్ధి లేకుండా చేశాడు వాళ్ళకు పరమేశ్వరుడు. ఎందుకంటే హిమవంతుని త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేస్తే ఇక మోక్షమే, ఇక మరొకటి లేదు. అందుకే ఆయనకు త్రికరణ శుద్ధి ఉండదు. కొంచెం బాధ పెట్టిండు. ఆయన పెళ్లి చూపులకు వచ్చేటప్పుడే నగ్నంగా భూతగణాలతో వచ్చిండు. ఇక భయం అయింది, నా బిడ్డనిత్తి ఏమవుతుందో అని. కన్యాదానం చేసేటప్పుడు కూడా బాధే. అట్లా వాళ్ళకు మోక్షం రాకి హిమవంతుడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ లేకపోతే తపస్సు చేయడానికి స్థలం లేదని దేవతలు మొరబెట్టుకున్నారు. కాబట్టి చక్కగా పరమేశ్వరుని స్వరూపంలో భిక్ష కోసం మీకు వస్తారు. ఎందుకో తెలుసా? ఆ భిక్షను నేనే ముందుగా ప్రారంభించిన. గురుగారు నాకు ఇచ్చారు. అప్పుడే మొదటగా ఒక 5 రూపాయలు పట్టిన. ఎందుకంటే భిక్ష అనేటువంటిది ముందుగా బ్రాహ్మణునితోనే ప్రారంభించాలి కాబట్టి ముందు ఇక్కడనే ప్రారంభించినాం చక్కగా. కాబట్టి ఆ భిక్షకు పరమేశ్వరుని స్వరూపంలో ఆది భిక్షలో వస్తారు. మనందరం కూడా త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేసినట్లుగా ఈ దేవాలయం కోసం మేము కూడా ఇంత గొప్ప క్షేత్రంగా మారుతుంది. ఇన్ని గొప్ప మనందరి కోసం ఇంత గొప్ప కార్యక్రమాలు తన మనస వాచ కర్మణ అందరికీ సేవ కోసం, భగవత్ సేవ అందరికీ అందాలి అనేటువంటి భావనతో చేస్తున్నటువంటి ఈ భావనలో మనందరం కూడా పాలు పంచుకుందాం. మీకు అందరికీ ఆ భాగ్యం ఇవ్వాలి కదా. మొన్న నవరాత్రుల్లో వచ్చిరు కాబట్టి అందరూ అడిగారు, అయ్యగారు మేము ఏదో చేద్దాం అనుకుంటే మాకు ఏ అవకాశం తెలియదు కదా. ఆ రోజు రాత్రి అంతా టకటక వెళ్ళిపోయాం. అంత గొప్ప సేవ చేస్తారు గురువుగారు, మేమేదన్నా చేద్దాం. నాకు కూడా కొంతమంది ఫోన్ చేసిరు మా మంచిర్యాల నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి అమ్మ గురువుగారు ఎప్పుడు కూడా ఏది తీసుకోడు, తనతో అయినంత వరకు భగవత్ సేవ చేస్తూనే పోతాడు. మేము కూడా ఏదైనా ఇద్దామన్నా కూడా తీసుకోడు ఆయన. మాకు కూడా బ్రాహ్మణులుగా వచ్చినట్టే మాకు కూడా దక్షిణ పెట్టిపోతారు ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కటి ధర్మపరంగానే జరగాలని చెబుతారు. కాబట్టి ఈసారి ఏం చేసామంటే భక్తులందరూ, గురుగారు ఇక మీరు చెప్పేది కాదు, మేము సాక్షాత్తు శివుని రూపంలో పోతాం. ఇక అప్పుడైతే గురుగారు అద్దన్నాడు. కాబట్టి శివుడు భిక్షకి వెళ్తా అంటే ఎవరైనా అద్దంటారు. గురుగారు కూడా అయ్యా మీ ఆజ్ఞయ్య అంటే అప్పుడు ఎవరెవరికి ఆ బాధ అనిపించిందో, మేము ఇంత దూరం వచ్చి ఇంత కోటి కుంకుమార్చన చేసినాం, గురుగారు మాకు ఉచితంగానే చీరలు ఇచ్చిండు, యంత్రాలు ఇచ్చిండు, కుంకుమ ఇచ్చిండు, మేము ఎంతో కొంత సేవ చేద్దాం ఆ దేవాలయానికి అని చాలామంది అడిగారు. కాబట్టి ఆ సేవ ఈనాడు భిక్ష రూపంలో ఇద్దాం. ఎంత పుణ్యమో చూడండి. కాబట్టి ఆ భిక్షకు మీరు వస్తారు. ఇక్కడ 1000 లింగాలు. ఎందుకంటే కుడి చేతు దానం చేస్తే ఎడమ చేతుకు కూడా తెలియవద్దట, అట్లా వేయాలి. అందుకే పేర్లు రాపిచ్చి ఫ్లెక్సీలు కొడితేనే పుణ్యం కాదు. కాబట్టి అందుకే గురుగారు అప్పుడు మాఘనవరాత్రుల్లో కూడా అత్యద్భుతంగా సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు. పేరు బయటికి చెప్పొద్దని చెప్పారు. అటువంటి సేవ చేస్తేనే దానికి పుణ్యం అట, సంపూర్ణ ఫలితం. మరికొద్ది సేవలో వాళ్ళు కూడా మీ వద్దకు వస్తారు. కాబట్టి
అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క కన్యాదానము జరుగుతుంది. కన్యాదానం అయిపోయిన తర్వాత సాక్షులుగా సకల దేవతలను పిలిచారు. పంచభూతాల సాక్షిగా, ఈ భూమి సాక్షిగా, చూస్తున్న ఆకాశం సాక్షిగా, వెలుగుతున్న అగ్ని సాక్షిగా, చల్లగా వీస్తున్న గాలి సాక్షిగా, కన్యాదారగా పోసిన జలం సాక్షిగా నేను అమ్మవారిని కన్యాదానంగా స్వీకరించానని చెప్పి ఇటువంటి దివ్య తరుణములో ఆ ప్రవరా గోత్రోచ్చరణగా సాక్షులుగా వాళ్ళను పిలిచి ఆ కన్యాదానం జరిగింది. ఇప్పుడు గూఢా జీరక నిక్షేపణం జరగబోతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. ఈ కళ్యాణ ఘట్టాన్ని చూస్తూ మనకెప్పుడు పుణ్య ఫలితం వస్తుందో తెలుసా? పూజ, జపము, దానము, ఈ మూడితో సంపూర్ణ ఫలితం వస్తుందట. పూజను చూడుతున్నాం, జపము చేయిస్తారు మీ అందరితో కూడా, అత్యద్భుతమైన పంచాక్షరి జపం చేయిస్తారు. అజపాజపం జరుపుతుంది మీ అందరి లోపల కూడా, అది జరిపిస్తారు గురువుగారు కొద్దిసేపట్లో. ఇక దానము జరగాలి కదా, ఎక్కడైనా కూడా దానం చేస్తే సంపూర్ణ ఫలితం అట. శివరాత్రి వేళ చేసిన దానము మీకు కొన్ని పుణ్యలోకాలను ఇస్తుంది. సాక్షాత్ ఎవరో తెలుసా మీకు వచ్చేది అక్కడికి? అందుకే ఇంటికి ఎవరైనా జోగు పెట్టమని వస్తే ఎవ్వరు వెనుకకోరు, తీసివేసుడు ఎంత ఉంటే అంత. ఎంతో తెలుసా? ఎందుకంటే జోగుగా వచ్చేది పరమేశ్వరుడే. ఆది భిక్షువు అంటారు. మనం కూడా ఒక పాట వింటాం కదా, ఆది భిక్షువు అని నేమి కోరేది, ఆయనే ఆది భిక్షువు. ఆయన ఏం కోరుతాం? ఇచ్చుడు తప్ప. కాబట్టి మన శక్తి మేరకు భగవత్ సేవ చేయాలి. ఎందుకో తెలుసా? ఈ పీఠము చేస్తున్నటువంటి సేవలు అనిర్వచనీయము. ఎంత గొప్పవంటే వాటిని చెప్పితే సరిపోవు. వాటి గురించి చెప్పితే ఈ సమయం సరిపోదు, ఈ జాగరణ సమయం అంతా కూడా సరిపోదు. అంత గొప్ప సేవలు నోటితో చెప్పరానటువంటివి. ఎంత స్థానము నుంచి, ప్రతి ఒక్క చిన్న స్థానం, రూపాయి స్థానం నుంచి కూడా ప్రతి ఒక్కటి ఉన్న దాంట్లో లోక కళ్యాణం కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందంగా ఇక్కడికి వచ్చి ఆనందంగా భగవంతుని సేవ చూసి ఆనందంగా వెళ్ళాలంటే ఇక్కడ ఎన్ని సేవలు జరిగితే మీరందరూ ఇంత దివ్యంగా ఈ కళ్యాణాన్ని, ఇటువంటి జాగరణ కార్యక్రమాన్ని చూడగలుగుతున్నారు. వీటిలో మనందరి చేయి కూడా పడుతుంది. కాబట్టి మనందరం కూడా ఇక ఇంత గొప్ప అవకాశం వచ్చింది. ఇక ఈ చేతికి ఎంత ఇస్తుందో తెలియదు భగవత్ సేవకు. కాబట్టి సాక్షాత్తు పరమేశ్వరుడే వస్తున్నాడు ఈ కన్యాదాన సమయంలో. కాబట్టి పరమేశ్వరుడు శివరాత్రి వేళ మన దగ్గరికి వస్తే ఈ భాగ్యం దొరకదు మనకు. ఇంత గొప్ప భాగ్యం మనందరికీ వస్తుందంటే అది పూర్వజన్మ సుకృతం. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుల వాళ్ళందరూ కూడా మీ వద్దకు భిక్ష వస్తారు. కాబట్టి ఇదంతా కూడా, ఈ భిక్ష కూడా ఆ శివుని కోసం. ఎందుకంటే శివుని కోసం భూదానం జరిగింది, గోదానం జరిగింది, హిరణ్యదానం జరిగింది, వస్త్రదానం జరిగింది, కన్యాదానం జరుగుతుంది. మీ అందరూ కూడా ఎంతో కొంత దానం జరగాలిగా భగవంతుని కోసం ఈ సేవలో. ఆ సహస్రలింగాల దేవాలయాల్లో ఇక్కడ జరిగే రాను రాను జరగబోయే అత్యద్భుతమైనటువంటి ఈ పుణ్య తీర్థ క్షేత్రంలో మనందరి చేయి కూడా పడాలి అనేటువంటి, మనందరికీ ఆ పుణ్యాన్ని పంచాలనేటువంటి మహోన్నత కార్యక్రమం. అది పరమశివుని సంకల్పం, వేరెవరి సంకల్పం కాదు. గురు సంకల్పం సాక్షాత్తు పరమశివుడి సంకల్పం. కాబట్టి అందుకే ఎక్కడ రాయద్దు, ఎక్కడ పేరు ఉండద్దు. ఒకటి కుడి చేతి దానం చేస్తే ఎడమ చేతికి తెలియవద్దట. దానం అట్లా జరిగితేనే దానికి సంపూర్ణ ఫలితం. దానం జరిగినట్టు ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టిరనుకో, లక్షిస్తే 50,000 ఫలితం పోయినట్టే. కాబట్టి అందుకే దానం అంటే ఈ రోజులలో ఫ్లెక్సీలకే పరిమితమైంది. దానం అంటే ఇది అసలైన దానం, ఇది అసలైనటువంటి దానము తీసుకునే లక్షణం. ఇక మీ దానం ఇచ్చే లక్షణం మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ దానము శివరాత్రి వేళ పరమశివునికి ఇచ్చినటువంటి దానం ఎంత గొప్పగా మనల్ని కాపాడుతుందో చూద్దాం. ఇక పరమేశ్వరుడికి మీ వద్దకు బయలుదేరుతున్నారు. ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఇక ఆది భిక్షువుగా పరమేశ్వరుడు మీ అందరి వద్దకు వస్తాడు. సాంబ సదాశివ భగవానికి జై. ఇక ఆ దివ్యమైనటువంటి కళ్యాణములో గూఢాజీరక నిక్షేపణం అనేటువంటిది మరికొద్ది సేపట్లో జరగబోతుంది. ఆ గూఢాజీరక నిక్షేపణం బెల్లము జీలకర్ర సమయములో తెరచెల్లను పెట్టి. కాబట్టి ఒక్కో చోట కళ్యాణానికి వెళ్ళినప్పుడల్లా అందరు అడుగుతారు. కళ్యాణం అయిపోయాక అయ్యగారు చదువుతా అంటాడు, పలానా భీమయ్య గారు శివ పరమేశ్వరుని యొక్క కళ్యాణాన్ని చూసి ఆనందపడి పరమేశ్వరుడికి 1,16,000 రూపాయలు ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఆనందంగా కాపాడుగా కానీ పురోహితుడు చదువుతుంటాడు. కానీ ఇక్కడ గురువుగారు చదవకూడదు. ఎందుకంటే అది చదివేది సాక్షాత్తు ఆ జోలలో చేయబడ్డదంటే పరమేశ్వరుడు చదువుతాడు. ఇక్కడ చదవడం కాదు. 15,000 మందిని చదవాలంటే 15 రోజులు పడుతుంది. జాగరణ ఇక్కడనే అవుతుంది. కాబట్టి
సాక్షాత్తు అందులో చేతి పెట్టారంటే పరమేశ్వరుడు చదువుతూనే ఉంటాడట మన ఇంటి పేరుతో సైతంగా. కాబట్టి మనందరం కూడా త్రికరణ శుద్ధిగా కళ్యాణానికి జరిపించే, కళ్యాణానికి ఇచ్చే కళ్యాణ చదివింపులు అనుకుందాం. వాళ్ళ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి పోయిన చోట బుక్కు పెడతారు కదా, కానీ బుక్కు పెట్టద్దట ఎక్కడ కూడా కళ్యాణానికి. అది ఇంకో కంటికి తెలియద్దట. ఎందుకో తెలుసా? కర్ణుడు దానం చేస్తే కృష్ణుడు ఆయన ఏదో నూనె ఏదో రాసుకుంటే వజ్రాలదేదో మంచి గిన్నె ఉందట. బావా ఆ గిన్నె చాలా బాగుంది అంటే తక్కువ తీసి ఎడమ చేతులు ఉన్నది ఎడమ చేతికి ఇచ్చిండట. ఎడమ చేతి ఇచ్చిన ఏంది బావా కర్ణ అంటే, ఇది కుడి చేతికి వెళ్ళే లోపల నా మనసు ఏదో అవుతుంది, అందుకే దానం ఇచ్చేటప్పుడు ఈ చేతికి కూడా తెలియద్దట. అట్లా ఇవ్వాలి. దాన వీర శూర కర్ణుడు అయింది ఆ కర్ణుడు. అట్లా మన గుణము కూడా అటువంటి స్వభావంతో ఉండాలి దానం విషయంలో. ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి ఆ యొక్క గూఢాజీరక నిక్షేపణం, బెల్లము జీలకర్ర తెరవస్త్రాన్ని పట్టండి. ఇటువంటి దివ్య సుముహూర్తంలో బెల్లము జీలకర్ర వలె తీపి చేతుల వలె కష్టసుఖాల్లో అందరికీ కలిసిమెలిసి ఉండాలి అందరం అని చెప్పడమే దీని యొక్క అర్థం. భార్యాభర్తలు కష్టం వచ్చినా సుఖం వచ్చినా పార్వతీ పరమేశ్వరుల వలె ఆది దంపతులుగా కలిసి ఉండాలనేటువంటి తత్వం. అందరూ ఒక్కసారి నమస్కారం చేసుకోండి ఆ జీలకర్ర బెల్లానికి. కళ్యాణానికి అతి గొప్పదైనటువంటి ఘట్టం ఆ గూఢాజీరక నిక్షేపణం. దాన్ని చూసి అందరూ నమస్కరించుకోండి. ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణములో ఆ బెల్లము జీలకర్ర గూఢాజీరక నిక్షేపణం జరుగుతుంది. సైంటిఫిక్గా కూడా వాటి రెండింటినీ నూరితే ఒక అయస్కాంత శక్తి, ప్రేమ, ఆకర్షణ పెరుగుతుందట. దాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టరు, ఇక్కడ బ్రహ్మరంధ్ర స్థానంలో పెడతారు. అటువంటి స్థానంలో ఆ గూఢాజీరక నిక్షేపణం జరుగుతుంది. అయ్యా గట్టి మేళం అందరూ చప్పట్లు కొట్టాలిక. ఓం ధ్రువంత రాజా వరుణో బృహస్పతిః ధ్రువంత్ర ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంద్రాలయతాం ధ్రువం. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత్ర ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంద్రాలయతాం ధ్రువం. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గ్రహనక్షత్రాణాం అత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరోస్తు తథాస్తు. గూఢాజీరక నిక్షేపణ ముహూర్త సుముహూర్తోస్తు. కళ్యాణ పార్వతీ పరమేశ్వర స్వాముల వారికి, కళ్యాణ పార్వతీ పరమేశ్వర భగవానికి జయ జయనినాదాలు వినిపిస్తలేవు. ఆ మంగళ వాయిద్యాన్ని దాటిపోవాలి మన జయ జయనినాదాలు. కళ్యాణ పార్వతీ పరమేశ్వర భగవానికి. ఇప్పుడు కొంచెం ధ్రువంతే సుముహూర్తే సావధానం శుభలగ్నే సావధానం పార్వతీ పరమేశ్వర సావధానం. ఇక కొద్దిసేపట్లో మనందరం వేచి చూస్తున్న మాంగళ్య ధారణ చూడబోతాం. దానితో తలంబరాలు జరిగి కొద్దిసేపట్లోనే ఇక ఆ కళ్యాణం కూడా ముగుస్తుంది. మనందరం ఆనందంగా చూసే ఆ కళ్యాణ ఘట్టం. కాబట్టి ఇప్పుడు ప్రవరా గోత్రోచరణ చెప్పాలట. ఎక్కడికైనా కూడా మరి పెళ్ళిలో తాత పేరు ముత్తాత పేరు ఏంటిదని అడుగుతారు. తాత వరకు గుర్తుండే కష్టమవుతుంది ఈ రోజుల్లో చదివే చదువుకు. ఇక ముత్తాత వరక అడిగితే పెళ్ళిళ్ళలో కూడా ఏదో ఉండే నాన్న ఏంటిదంటే నాన్న ఇంకొకళ్ళని అడుగుతాడు. కాబట్టి శ్రీరామచంద్రుడి కాలంలో 40 మంది పేర్లు చెప్పారట. హిమవంతునికి అక్కడ కూడా ఒక సమస్య వచ్చింది. పార్వతీదేవికి చెప్పిర్రు పరమేశ్వరుని తాత ముత్తాతలు ఎవరు? మరి తిరుగుతాండు, అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. నారదుడేమో వీణ వాయించుతాడు. చకచక కొరకు వచ్చిండు. ఏమైందయ్యా ఏంటిదయ్యా ఈ కథ? పరమేశ్వరునికి ప్రవర చెప్పాలంట. అక్కడ అయ్యగారు అడుగుతాడు ఏం చెప్పాలి అని. హిమవంతుడు వస్తే ఆయనకు ప్రవర ఏంటయ్యా, లోకాలను కాపాడేవాడు ఆయన. ఏ రూపంలో ఉంటే తానే తాత తనే ముత్తాత అన్నీ ఆయన రూపమే. అందుకే ఆయన ప్రవరా గోత్రోచ్చరణ అందరం చెవులతో వింటే మన జన్మ ధన్యమట. కాబట్టి ఇప్పుడు ప్రవరా గోత్రోచ్చరణ అందరూ 2 చేతులు కూడా చెవులపై పెట్టుకోండి. గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అంటూ ఆ ప్రవరను మనం ఆనందంగా వింటాం. మన జన్మ ధన్యం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. నిర్గుణ నిరంజన నిరామయ నిరాఖ్యాత పంచార్షేయ ప్రవరాను. పంచార్షేయ ప్రవరనట పరమేశ్వరుడిది. పరశివస గోత్రోద్భవస్య స్వామివారిది పరశివస గోత్రమట. పరశివసం అంటే పరతత్వం, ఇక దానికి మించిన తత్వం లేదు. అందుకే పరశివస గోత్రం. ఏం గోత్రం? పరమశివుంది. ఒకసారి చెప్పండి అందరూ. పరశివస గోత్రం. ఆ పరశివస గోత్రంలో జన్మించినటువంటి వాడు పరశివ శర్మనో నప్త్రే. పరశివ శర్మ యొక్క మునిమనవడు ఆ యొక్క దివ్య పరమేశ్వరుడు. ఆ పరశివ శర్మ యొక్క మునిమనవడైనటువంటి ఆ దివ్య పరమేశ్వరుడు అతని యొక్క పరశివుడు అంటే ఆదిభూతుడు. ఆ తర్వాత సదాశివ శర్మణ పౌత్రాయ. సదాశివుడు సదా ఆనందభరితంగా ధ్యానములో ఉండే ఆ సదాశివుని యొక్క పౌత్రుడు మనవడు. అదేవిధంగా
మహానటేశ్వర శర్మ, నటరాజు ఉంటాడు ఇలా కనిపిస్తాడు మనకు. నటేశ్వర శర్మ యొక్క పుత్రుడు అయినటువంటి ఉమామహేశ్వర సురులు దేవతలు రాక్షసులు పూజించబడేవాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిమధ్యాంతరహితుడు ఉమామహేశ్వర శర్మణ వరాయ. ఇప్పుడు అమ్మవారి గోత్రం చదవబడుతుంది. ఒక్కసారి రెండు చేతులు పట్టుకోండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యవత్సారణ ఇద్రోత్రయార్ష ప్రవాణిత కాశ్యప గోత్రోద్భవేంబ మహామేరోర్ణ నప్త్రీ. మహామేరువు యొక్క మేరు పర్వతాల యొక్క మునిమనవరాలట. మందరాచల శర్మణ పుత్రి పౌత్రి మందరాచలగిరి యొక్క మనవరాలు. అదేవిధంగా హిమాచల శర్మణ పుత్రి హిమవంతుని యొక్క పుత్రిక అయినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అయినటువంటి పార్వతీదేవి అనే పేరు కలిగినటువంటి అమ్మవారికి ఇందో ధర్మ గట్టిమెల వాయించాడు. ఎందో ధర్మ శర్మ ప్రజా కర్మార్థమ్మ కన్యాదానమహం గరిషే శుభం భవతు సకలాభీష్ట సిద్ధిరస్సు శుభం భవతు. ఇప్పుడిక వివాహానికి అత్యద్భుత ఘట్టం ఒక 3 ఘట్టాలతో మాంగళ్యధారణ జరుగుతుంది. అది దర్భ సమార్జనం, అదేవిధంగా యజ్ఞోపవి. స్త్రీకి ఉపనయనం ఈ దర్భ యోక్త్రధారణం, పురుషునికి ఉపనయనం యజ్ఞోపవితం వేయడం. అంటే దాన్ని ఇంతవరకు ఎందుకు ఆపిరు అనుకుంటారు. ఎందుకో తెలుసా? ఇద్దరికి ఏకకాలంలో ఉపనయన సంస్కారం జరగాలి అనేటువంటి దానితో. ఎందుకంటే స్త్రీకి ఉపనయనం కూడా ఉండేదట. ఆడవాళ్ళకు ఉపనయనం ఏమిటనుకుంటారా? ఈ దర్భ అనేటువంటిది సంపూర్ణ సంస్కారాన్ని ఇస్తుందట. అయ్యగారు ఏదో నులకతాడు తెచ్చారనుకో, అది ఏమిటో తెలుసా? సంపూర్ణమైనటువంటి దర్భతో, అష్టదర్భల్లో పవిత్రమైనటువంటి విశ్వకర్మ దర్భతో చేయబడినటువంటి యోక్త్రం దర్భతాడు. ఇక ఆ యజ్ఞోపవిత ధారణ దర్భతాడు. ఒక్కసారి కూడా అది మాంగళ్య ధారణ కంటే గొప్పదట దర్భతాడు. పరమ పవిత్రమైనటువంటి యోక్త్ర ధారణ మాంగళ్య ధారణ జరుగుతుంది. అందరూ నమస్కారం చేసుకోండి ఒక్కసారి వాటికి. ఓం మంగళ వాయిద్యాలు. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతిర్య సాజం పురస్తాతో ఆయుష్యమగ్రం ప్రతిపంచ శుభ్రం యజ్ఞోపవీత యజ్ఞోపవిధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు శుభం భవతు సకలాభీష్ట సిద్ధిరస్తు. యోక్త్ర ఒకటి యోక్త్రం కట్టండి, ఒకరు యజ్ఞోపవిధారణ చేయండి. 2 ఏకకాలంలో జరుగుతాయి పార్వతీ పరమేశ్వరులకు. ఇక మరికొద్ది సేపట్లో ఆ దివ్య మాంగళ్యధారణతో మంగళ గౌరి దేవతాపురం మాంగళ్య అధిష్టాన దేవతాపురం. మీరు దంపతులు మాంగళ్యం పైన అక్షతలు పసుపు కుంకుమ వేయండి. ఇక్కడ మాంగళ్యం ఉంటుంది, మాంగళ్యం పైన అక్షతలు పసుపు కుంకుమ వేయండి. మాంగళ్య అధిష్టాన దేవతాభ్యో నమస్తిరో భగవతో వసుమతో వసుపసన్నోభవ నిరాసనం పుష్పేణావాది ప్రాణ ప్రతిష్ఠాపేక ధ్యానం లక్ష్మీం క్షీరసముద్రదాశ్రయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూ సమస్తదేవంతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంతకటాక్షబ్ద బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక సరస్యాం వందే ముకుంద ప్రియాం. అత్యద్భుతమైనటువంటి ఇక మాంగళ్యాన్ని కూడా ఇక్కడ నిండుగా పూజించారు ఇప్పటి వరకు కూడా దంపతులు. మంగళః అస్య ఇతి మాంగళ్యం. కాబట్టి ఆ దివ్యమైనటువంటి మాంగళ్య ధారణ కొద్దిసేపట్లో జరగబోయే ముందుగా చక్కగా మనందరికీ కూడా కొద్దిసేపట్లో చూయిస్తారు. దధి మధు అంటే పెరుగు తేనెలను తాగించడం జరుగుతుంది. పెరుగును తేనెను కలిపి తాగితే, పెరుగును తేనెను కలిపితే మళ్ళీ దేని దానికి విడదీస్తే విడదీయలేని గట్టి దృఢమైన బంధంగా అందరి దాంపత్యం కూడా ఆ విధంగా ఉండాలని దధి మధు చేసి ఇక మాంగళ్య ధారణ. ఓం జన్మధునో మదవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మదవ్యేన పరమాన్నాన్నాద్యన వీరేణ మదవ్యోసానీతి. పార్వతీ పరమేశ్వరులు ధర్మార్థ కామమోక్షములో ఇద్దరము కూడా ఎప్పుడు ఒకరినొకరం విడనాడమని చెబుతూ ఆ 3 ముళ్ళతో స్వామివారి మెడలో సత్వ రజస్తమో గుణాలకు సాక్షిగా నేను అమ్మవారి మెడలో కట్టే ఈ మాంగళ్యం ఎక్కడ మాంగళ్య ధారణ చేసినా కూడా అది అంతలోపల దది మధు ఏం చేశాను కాబట్టి ఎక్కడ మాంగళ్య ధారణ చేసినా కూడా అది వరజీవన హేతునాన్ని చదువుతారు, అబ్బాయి జీవితం కోసం. ఇది లోక కళ్యాణ హేతున, ఈ కళ్యాణం లోక కళ్యాణం కోసం అని చెప్పి మరికొద్ది సేపట్లో ఆ మాంగళ్య ధారణ గురుగారి యొక్క అస్తములతో ఆ దివ్యమైనటువంటి మాంగళ్య ధారణ జరగబోతుంది. ఎన్మధునో మదవ్యం పరమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మదవ్యేన పరమాన్నాన్నాద్యేన వీర్యేణ మదవ్యోసాని దిస్తూష్టిం కరిష్య సకలాభీష్ట సిద్ధిరస్తో శుభం భవతు. ఆ మాంగళ్య ధారణ ఇక మట్టెల ధారణ అత్యద్భుతమైనటువంటి ఘట్టం. దీనితో తలంబ్రాలతో కళ్యాణ కార్యక్రమం ముగిసి ఇక ఆ తర్వాత అత్యద్భుతమైనటువంటి ఎన్నో ఘట్టాలు ఉన్నాయి, అవన్నిటి మనం చూసే అవకాశం ఉంది. కాబట్టి ఇక మాంగళ్య ధారణ. ఓం జన్మధునో మదవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మదవ్యేన పరమాన్నాన్నాద్యేన వీర్యేణ మదవ్యోసాన దిస్తూష్టిం కరిష్య శుభం భవతు. ఇక మాంగళ్యాన్ని సాక్షాత్ గురువు గారే మీకు అందరికీ కూడా చూపిస్తారు.
అమ్మవారి మాంగళ్యం లోకాలను కాపాడే దివ్య మాంగళ్యం కాబట్టి ప్రతి ఆడవాళ్ళు కూడా అమ్మవారి మాంగళ్యానికి మీ మాంగళ్యాన్ని చూపించి నమస్కరించుకోండి. ఇప్పుడు మాంగళ్యం మీకు అందరికీ చూపిస్తారు, చూపించిన తర్వాతే మాంగళ్య ధారణ చేయిస్తారు. కాబట్టి అది మీకు చూపించినప్పుడు మీరందరూ కూడా మీ మాంగళ్యాన్ని అమ్మవారి మాంగళ్యానికి చూపించి నమస్కరించుకోండి. సకల శ్రీమూర్తులకు సౌభాగ్యాలనిచ్చే మాంగళ్యం అమ్మవారి మాంగళ్యం. అమ్మవారి మాంగళ్యం లోకాలను కాపాడే తల్లి మాంగళ్యం మీ అందరికీ కూడా చూపించబడుతుంది. యో వైతాం బ్రహ్మణో, అందరూ నమస్కారం చేసుకోండి అక్కడి నుంచే. యో వైతాం బ్రహ్మణో వేదాః అమృతేనామృతాం వరీం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ యుక్తీర్తిం ప్రజాం దదో భాగదేయ నైవైనం ప్రణతి బ్రాహ్మణ పౌరుషాయ ఉత్తరేతో బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతా విరుద్రతే యావతీర్వై దేవతాస్తా సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యోధిపతిభేం. లోక కళ్యాణం కోసమై ఆ మాంగళ్య ధారణ జరుగుతుంది. ఓం అందరూ కూడా ఇక గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓం నాశాసానాసౌ మనసం ప్రజాగుం సౌభాగ్యం తనోం అగ్నేరమృతా భూత్వా సన్నయే సుకృతాయకం మాంగళ్యం దంతురాణేన లోక కళ్యాణ హేతునా కంటే బద్ధామి శుభగే త్వం జీవ శరదశతాం మాంగళ్య ధారణ ముహూర్తస్ముహూర్తోస్తు శుభం భవతు వధూవరాభ్యాం వరదో భవంతు సుముహూర్తే సావధాన. గట్టిగా చప్పట్లు కొట్టాలి. శుభలగ్నే సావధాన పార్వతీ పరమేశ్వర సావధాన. జయములో కళ్యాణ పార్వతీ పరమేశ్వర భగవానికి, భవానీ శంకర భగవానికి, రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర భగవానికి, అపిత కుచలాంబా సమేత అచరిత ఆత్మానంద భగవానికి, ప్రత్యేక శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర భగవానికి, అపిత కుచలాంబా సమేత అరుణాచలేశ్వర భగవానికి, శ్రీ భవానీ శంకర భగవానికి, కళ్యాణ పార్వతీ పరమేశ్వర గోవింద గోవింద. హరిహరులు ఇద్దరి నామస్మరణ జరిగింది. ఎందుకంటే నారాయణ నారాయణి ఆ తల్లికి సోదరుడు కాబట్టి ఆయనే కన్యాదానం చేసిన చేతు కనిపిస్తుంది మనకు పటాలలో. ఇక దివ్యమైనటువంటి మాంగళ్య ధారణ ధర్మార్థ కామ మోక్షములో ఏనాడు మా తల్లిని వీడకయ్యా అని చెప్పి ఆ విధంగా స్వామివారు చేతుల్లో అమ్మవారి దివ్య చేతులను అక్కడ పెట్టి ఆ యొక్క దివ్యమైనటువంటి మాంగళ్య ధారణ జరిగింది. మెట్టెల ధారణ కూడా జరిగింది. కాబట్టి ఇక తలంబ్రాలు ఒక 5 సార్లు వస్తే మీరు అందరూ కళ్ళారా చూస్తారు. ఇక ఆ తర్వాత కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. మంగళాష్టకాలతో చక్కగా ఆ తలంబ్రాల కార్యక్రమం. అమ్మవారు భ్రమరాంబాదేవి కాబట్టి మనకు అష్టాదశ శక్తిపీఠాల్లో మనకు దగ్గరగా ఉన్నటువంటి తల్లి భ్రమరాంబాదేవి. భ్రమరాంబాదేవి అష్టకాలతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. రవి సుధాకర వన్నిలోచన రత్న కుండల భూషిణి ప్రవిమలంబుగమమ్ము నేలడి భక్త జన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన వరవే ఉమామహేశ్వర సావధాన అక్షయం భగు కాశీ లోపల అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి కన్న తల్లి సద్గుణాన్విత శాంభవి మోక్షమొసగెడు కనక దుర్గ దీక్ష చేతు ఘోర భవములు శ్రీగిరి భ్రమరాంబిక వధూవరాభ్యాం వరదో భవంతు సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన అక్షయం భగు కాశీ లోపల అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణాన్విత శాంభవి మోక్షమొసగెడు కనక దుర్గ మూల కారణ శక్తివి శిక్ష చేతువు ఘోర భవములు శ్రీగిరి భ్రమరాంబిక సుముహూర్తే సావధాన శుభలగ్నే
నిగమ గోచర నీల కుండలి నిర్మలాంగి నిరంజని మిగుల చక్కని పుష్ప కోమలి మీన నేత్ర దయానిధి జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతిని చిగురుటాకుల వంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబిక చిగురుటాకుల వంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబిక సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన చిగురుటాకుల వంటి చక్కటి పెదవులు కలిగి ఎంత ఆనందంగా నవ్వుతో విరజిల్లుతుందో ఈ తలంబ్రాలలో వెళ్ళి విరిసెను నీ ప్రభావము విష్ణులోకమునందున పల్లవించను నీ దుభావము బ్రహ్మలోకమునందున తెల్లముగ కైలాసమందు ఎల్లలోకములందున చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబిక సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన పార్వతీ పరమేశ్వర సావధాన సోమశేఖరు పల్లవాధరి సుందరీ మణిధీమణి కోమలాంగి కృపాపయోని కుటిల కుంతల యోగిని నామనంబున భాయకుండుం నగకులేశుని నందిని సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన ఓం శాంతి శాంతి లోక కళ్యాణ సిద్ధిరస్తు. ఆ మాలలు మార్చుతారు స్వాముల వారికి అమ్మవారికి బ్రహ్మముడి వేస్తారు. మిగతా కార్యక్రమం మీకు ధన్యవాదాలు. నేను కూడా కాస్త సమయం ఎక్కువ తీసుకున్నందుకు, ఎందుకంటే అందులో మునిగిపోయాను. గురుదేవులకు పాదపద్మములకు ప్రణమిల్లుతూ క్షమాగుణం వేడుకుంటూ ఈ దివ్య కళ్యాణ కార్యక్రమం మాలాధారణతో బ్రహ్మముడి ధారణతో ముగుస్తుంది. శుభం భవతు. ముగియని కళ్యాణం ఇది ఎప్పుడూ లోక కళ్యాణమే. శుభం. ఈరోజు పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం ఈ ప్రాంగణంలో నేత్రానంద భర్తంగా ఎంతో చక్కగా నిర్వహించారు. మరి స్వామి అమ్మవార్లకు నాట్య నివేదనగా ఈ కళ్యాణ ఘట్టంలో అంతిమంగా ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ కృష్ణంరాజు శ్రీమతి శిరీష గార్ల పుత్రిక చిన్నారి శ్రీనిక నాట్య విలాసంతో ఈ కళ్యాణ ఘట్టం పరిసమాప్తం అవుతుంది. మరి ఆ అమ్మాయిని ఈ వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ శ్రీనిక. మీ అందరి కరతాళ ధ్వనులతో చిన్నారికి స్వాగతం పలుకుతున్నాం. గట్టిగా చప్పట్లు, ఇంకా గట్టిగా. చక్కగా మీ అందరి కరతాళ ధ్వనులతోటి ఆ చిన్నారికి శుభాభినందనలు తెలియచేయండి. తదుపరి కార్యక్రమంలో భాగంగా సిద్ధార్థ కళాక్షేత్రం నుంచి
బ్రవశ్రీని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మీ అందరి కరతాళ ధ్వనులతోటి మరో చిన్నారి నృత్యాన్ని ఇప్పుడు మనందరం తిలకిద్దాం. సినిమాలో గట్టిగా చెప్పద్దు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం చంద్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర రావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సర్వం ప్రాభుత దర్పం ప్రాభవ విప్రం ప్రేరిత
లింగమై ఆవహించరా ఢమఢమని డమరుక ధ్వని సలిపి తని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమై కలిగించరా భస్మం చేసే అసురుడే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా పరమై వసమై ప్రబలమౌ భూలింగమై పరమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా తాండవ శంకర ప్రకట శుభంకర ప్రగ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధిలిఖితములిక పరపర జరిపి అమృతమి గురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరాధాళ హస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జగలో కొలువై లింగమై నిలబడరా తుదివై గదివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా చాలా అద్భుతమైన నృత్యకేళి విన్యాసం ప్రదర్శించిన చిన్నారికి మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనులతోటి శుభాభినందనలు తెలియజేయాలి. తదుపరి కార్యక్రమంలో భాగంగా మహాదేవ్ శక్తి సంస్థాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరికొద్దిసేపట్లో ఆధ్యాత్మిక సమ్మేళనం మరియు ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమం జరగనుంది. ఈ నిర్మల్ ప్రాంతంలో అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సుప్రసిద్ధులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా ఈ వేదిక తరఫున శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని సన్మానం జరగనుంది. ఈ విశ్వం ఒక వసుదైక కుటుంబం. మనమంతా ఒక కుటుంబ సభ్యులం. మనమంతా ఒకటై నివసించాలి. ఈ విశ్వంలో మన నిర్మల్ గడ్డ ఒక మహాపుణ్యధామం. ఎందరో యోగులు, సిద్ధులు, త్యాగ పురుషులు, పుణ్యాత్ములు నడియాడిన పుణ్యక్షేత్రం. సత్యయుగంలో పరశురాముల వారు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారి, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందిన క్షేత్రం ఇది అంటూ ఈ ప్రాంతానికి సంబంధించి ఎంతో ప్రాశస్త్యం ఉంది. మరి ఈ ప్రాంతంలో ఉన్న ఎంతోమంది మహాత్ములకు సంబంధించి ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరగనుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరి వారిని ఒక్కొక్కరిని కూడా ఈ వేదికపైకి సవినయంగా ఆహ్వానించుకుందాం. శ్రీ పొలిశెట్టి శ్రీకాంత్ గారు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, శ్రీ మాతా కన్యకా పరమేశ్వరి ఆలయం, నాయుడువాడ, నిర్మల్. శ్రీ కొడుకుల గంగాధర్ గారు, చైర్మన్, శ్రీ మహాలక్ష్మి ఆలయం, బంగల్పేట్, నిర్మల్. తదుపరి శ్రీ కత్రోజు అశోక్చారి గారు, అఖిల భారత హనుమాన్ దీక్షా సేవా సమితి ప్రచార కార్యదర్శి. శ్రీ ఆకుల మంగమ్మ గారు, చైతన్య మహిళా మండలి అధ్యక్షురాలు, సుందర్య సత్సంగ్, నిర్మల్. శ్రీ చలివేంద్రి భవానీ గారు, అధ్యక్షురాలు, గాయత్రి మహిళా మండల్, నిర్మల్. శ్రీ అశోక్ శృతి గారు, గౌరవ అధ్యక్షులు, ఆర్య సమాజ్, నిర్మల్. శ్రీ గంపా శ్రీనివాస్ గారు, సుందర సత్సంగ్, నిర్మల్, గౌరవ అధ్యక్షులు. శ్రీ పొలిశెట్టి కిషన్ గారు,
సుందర సత్సంగ్ నిర్మల్ అధ్యక్షులు శ్రీ ఎంసి లింగన్న గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నిర్మల్ అధ్యక్షులు శ్రీ బిట్లంగ్ రాజేశ్వర్ గురుస్వామి గారు, శ్రీ జంగల్ హనుమాన్ ఆలయం బంగల్పేట్ నిర్మల్ గౌరవ అధ్యక్షులు శ్రీ గాడిచెల్ల నాగేశ్వర సిద్ధాంతి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ నిత్యానదాన సత్రం బాసర్. వీరు పంచాంగకర్త కూడా. వారు ఎంతో నిష్ణాతులు, పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగిపోతున్నారు. శ్రీ బొద్దుకూరి భీమ్సేన్ గారు, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ నిర్మల్ అధ్యక్షులు శ్రీ చెనిగారపు చెన్నయ్య గురుస్వామి గారు, శాంతినికేతన్ మానసిక వికలాంగుల కేంద్రం డైరెక్టర్ నిర్మల్. శ్రీ పొలిశెట్టి విలాస్ గారు, మెహర్ ప్రేమికుడు, అవతార్ మెహర్ బాబా సెంటర్ నిర్మల్. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఆత్మీయుల అతిథులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. దుర్గా ప్రసాద్ గారు, శర్మ గారు సన్మాన గ్రహీతులకు తిలక ధారణ చేస్తారు. వస్త్రాన్ని ఆచార్యుల వారు నరేష్ గారు అందిస్తారు. అలాగే సన్మాన గ్రహీతల గురించి చక్కటి వివరణ అందించడానికి డాక్టర్ కృష్ణంరాజు గారు మన ముందుకు వస్తున్నారు. అలాగే వీరందరికీ కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించడానికి గురువు గారు రాబోతున్నారు. శివరాజయోగి కృష్ణస్వామి గారు ఇక్కడున్న ఈ అతిథులందరికీ కూడా సన్మానం నిర్వహిస్తారు. సో కృష్ణంరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ విచ్చేసిన అతిథులందరి గురించి సంక్షిప్తంగా వారి గురించి ఎన్నో మీకు తెలియని వివరాలు, మీకు తెలిసిన వివరాలు డాక్టర్ కృష్ణంరాజు గారు తెలియజేస్తారు. ధన్యవాదాలు. హర హర శంభో మహాదేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివరాత్రితోటి శివ అంటూ చలి పోతుంది అంటారు, కానీ చలి ఎప్పుడో పోయింది. శివ నామస్మరణ మాత్రం ఈ యొక్క రాజశ్యామల పీఠంలో అందరి శివభక్తుల మధ్య మారుమోగుతున్నది. అంటే నిజంగా ఈ కార్యక్రమాన్ని మీరు ఎంత అద్భుతంగా పాల్గొని విజయవంతం చేస్తున్నారో అర్థమవుతూ ఉన్నది. ఈ విశ్వం ఒక వసుదైక కుటుంబం, అంటే మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులం. మరి ఇటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన యొక్క తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల పిల్లలందరం కలుసుకొని ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఇప్పుడే శివపార్వతుల కళ్యాణాన్ని ఎంతో అద్భుతంగా గావించుకొని ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణలో తమ వంతు బాధ్యత వహిస్తూ ఉన్న ఈ యొక్క ఆత్మీయ సహోదరులందరి సన్మానం, వీళ్ళందరి యొక్క సమ్మేళనం ఒక అద్భుతం, ఒక అద్వితీయం, ఒక ఆనందదాయకం. అటువంటి వారిలో ఎక్కువ సమయం కూడా నేను తీసుకోకుండా సంక్షిప్తంగా వారి గురించి మొట్టమొదట పెద్దలు, ఆత్మీయులు, పూజ్యులు గాడిచర్ల నాగేశ్వరరావు సిద్ధాంతి గారి గురించి నేను చెప్పుకోవాలి. మీరందరూ కూడా వారి చెప్పట్లతోటి, వాళ్ళందరికీ కూడా కరతాళ ధ్వనులతోటి, వాళ్ళంటే తెలియని వారు లేరు. వారు ఒక ప్రముఖ పంచాంగకర్త, ఒక జ్యోతిష్ పండితులు. గాడిచర్ల వారులంటేనే 94 సంవత్సరాలుగా పంచాంగాన్ని ఈరోజు యావత్తు తెలంగాణ, తెలుగు మొత్తం ఉభయ రాష్ట్రాలకు అందిస్తూ ఉన్నారంటే ఇంకొక 6 సంవత్సరాలు అయితే శతాబ్ది 100 సంవత్సరాలు పంచాంగాన్ని అందించిన పెద్దలు. అటువంటి వాళ్ళు గాడిచర్ల నాగేశ్వరరావు సిద్ధాంతి గారు ఈరోజు మన సన్మానానికి విచ్చేయడం, వాళ్ళు కేవలం ఒక్కటే కాదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. వాళ్ళ కుటుంబం అంతా 100 సంవత్సరాలకు వస్తున్నది. తన 45 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నాడు. సరిపోదా 45 సంవత్సరాలు? మనం జీవించడమే కష్టం ఈ రోజుల్లో. ఇంకా చెప్పుకుంటూ పోతే వాళ్ళు బ్యాంకు సేవలు అందించారు. వాళ్ళు బ్యాంకులో కూడా నాయక హోదాలో కూడా పలు హోదాలు వాళ్ళు నిర్వహించారు. తర్వాత మేమందరం కూడా లైనిజం అంటే సేవకు నిదర్శనం. అటువంటి లైనిజంలో కూడా ఒక సెక్రటరీ నుంచి డిప్యూటీ గవర్నర్ స్థాయికి కూడా తన్ని రావడం జరిగింది. ఇట్లా తెలంగాణ బ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శిగా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ఎన్నని చెప్పినా కూడా ఒడవదు. ఈరోజు మన నాగేశ్వరరావు సిద్ధాంతి గారు, ఈరోజు వారిని కూడా సన్మానం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత మా యొక్క ఆత్మీయ పెద్దలు ఎంసీ లింగన్న గారు. ఎంసీ అంటే ఇంటి పేరు కాదు, తన చేస్తున్న వృత్తి పేరు.
ఒక ల్యాండ్ సర్వే వృత్తి పేరు అన్న ఒక్కసారి చేసి మా అందరి భక్తులకు భక్త జనావళికి ఒక్కసారి ప్రేమతోటి మీరు అందరు చప్పట్లు కొడితే అవే అభినందనలు. కాబట్టి అటువంటి ఎంసీ లింగన్న గారి గురించి ఎక్కువగా చెప్తూ ఉంటే అతిశయోక్తి అవుతుంది. ఆయన సాధు సంతు సేవలో 40 సంవత్సరాలుగా కాషాయం ధరించని ఒక సాధువు చెప్పుకుంటూ పోతే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అతనిని గుర్తించని సాధు అంటే ఉండడు. అంత ఎవ్వరొచ్చినా సరే ఇటు నిర్మల్ గడ్డకు అటు దూరంగా 10-20 కిలోమీటర్ల నుంచి ఇటు 50 కిలోమీటర్ల వరకు ఎక్కడొచ్చినా సరే వారి యొక్క ఆతిథ్యం తీసుకొని దీవెనలు ఇచ్చి పోవాల్సిందే. ఒక ఉద్యమ నాయకుడు ఇప్పుడు ఈరోజు విశ్రాంత ఉద్యోగుల సంఘానికి అవిశ్రాంత నాయకుడిగా సేవలు అందిస్తూ ఉన్నాడు. ఒక్కసారి వారికి కూడా చప్పట్లతోటి. ఇక నెక్స్ట్ వరుసలో వస్తే పెద్దలు చెనిగారపు చిన్నయ్య గారు. చెనిగారపు చిన్నయ్య గారు అంటే అయ్యప్ప గురుస్వామి అంటే చెనిగారపు చిన్నయ్య గారు. ఇంతకన్నా ఎక్కువ చెప్పనవసరం లేదు. వాళ్ళు సుమారు 35 సంవత్సరాలుగా అయ్యప్ప మాల దీక్షను స్వీకరిస్తూ గురుస్వామిగా ఎందరో భక్త జనావళికి అయ్యప్ప దీక్షను అందిస్తూ తరిస్తూ ఈరోజు నిర్మల్ జిల్లాలో సేవలు అందిస్తూ ఉన్నారు. మొత్తం అటువంటి శనిగారపు చిన్నయ్య గారు ఇంక కేవలం అయ్యప్ప దీక్షనే కాకుండా దివ్యాంగుల పునరావాస కేంద్రం శాంతినికేతన్ పందెల రూపా జనార్దన్ గారు స్థాపించిన శాంతినికేతన్ దివ్యాంగుల పునరావాస కేంద్రానికి డైరెక్టర్గా సేవలు అందిస్తూ ఒక నాయకుడిగా కూడా ఒకప్పుడు రాజకీయ నాయకుడిగా సేవ చేసి తరిస్తూ మనకు ముందు పోతున్న శనిగారపు చిన్నయ్య గారిని కూడా మీ అందరూ మరొకసారి చప్పట్లతో వారికి ఆహ్వాన సుమాంజలు పలకాలని చెప్పి తెలియజేసుకుంటూ అదే వరుస క్రమంలో పొలిశెట్టి కిషన్ గారు అంటే కేవలం వ్యాపారవేత్తనే కాదు, ఒక సామాజికవేత్త, గో ప్రేమికుడు, గో సేవకుడు, సుందర సత్సంగ్ యొక్క అధ్యక్షులు, నిర్మల్ జిల్లా అధ్యక్షులు. వారు కూడా కృపా కటాక్షంతో ఇక్కడికి రావడం, వారందరికీ కూడా మీరు చప్పట్లతోటి వారికి కూడా ఒక్కసారి వారికి కూడా మీరు అభినందించాల్సిందిగా. అదే వరుస క్రమంలో గంప శ్రీనివాస్ గారు సుందర సత్సంగ్ గౌరవ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు. వాళ్ళు కూడా భక్తి శ్రద్ధతో ఈరోజు సుందర సత్సంగులు మరియు సామాజిక పరంగా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంకా ఇదే వరుసలో అమ్మ మాయమ్మ ఆకుల మంగమ్మ అంటేనే భక్తి పారవశ్యంతో సాగిపోయే ఒక పూల పాట, ఒక భక్తి తోట. అటువంటి భక్తి పారాయణి గాన కోకిల మా యొక్క అమ్మ చైతన్య మహిళా మండలి సుందర సత్సంగ్ అధ్యక్షురాలిగా కూడా సేవలు అందిస్తూ తరిస్తున్నారు. వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఒక పాట చెప్తారు, నాయనా నాతో ఒకసారి మణికర్ణిక ద్వీపవర్ణన కార్యక్రమం చేసుకో నాయనా, ఆ ఇల్లు ఎంత సుందరంగా వర్ధిల్లుతుందని చెప్తూ ఉంటారు. ఇక ఏనికని చెప్పాలి. అదే వరుస క్రమంలో మరొక సోదరి చలివేంద్ర భవానీ గారు అధ్యక్షురాలు, అమ్మ గాయత్రి మహిళా మండలిగా వాళ్ళు అధ్యక్షురాలుగా కొనసాగుతూ నిజంగా గత 32 సంవత్సరాలుగా లలితా సహస్ర పారాయణాన్ని ఇంటింటికి మహిళా మూర్తుల చేత గావిస్తున్న ఈరోజు ఒక్కసారి చలివేంద్ర భవానీ గారిని అమ్మగారిని కూడా మీ అందరు మహిళామూర్తులు పురుషులు అందరూ కూడా చప్పట్లతోటి వాళ్ళని కూడా ఈరోజు అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ బొద్దుకూరి భీమ్సేన్ గారు సత్యసాయి ఆర్గనైజేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు. వాళ్ళు కూడా ప్రతి వేస వచ్చిందంటే చాలు దాహార్తి తీరుస్తూ ఉంటారు. బస్టాండ్ నుంచి మొదలు పెడితే వారి యొక్క సేవా ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు ఎంసీహెచ్ మెటర్నిటీ జడ్జిఖానా దవాఖానలో ప్రతిరోజు కూడా బాలింతరాళ్ళు కాన్పుకై వచ్చిన వాళ్ళందరికీ వారి యొక్క సహాయకులందరికీ కూడా నిత్యాన్న ప్రసాదాన్ని కూడా వితరణ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా వాళ్ళను కూడా మీరందరూ కూడా చప్పట్లతోటి వాళ్ళను కూడా అభినందించాల్సిందిగా కోరుచున్నాం. తదుపరి కత్రోజీ అశోక్ గారు అఖిల భారత హనుమాన్ సేవా సమితి ప్రచార కార్యదర్శి. మొన్న అయోధ్యలో బాలరాముణ్ణి ప్రతిష్టాపించినప్పుడు ఆ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన హనుమాన్ చాలీసా కోటి పారాయణానికి కూడా తన యొక్క సహాయ సహకారాలను, తన యొక్క శక్తిని, భక్తిని, యుక్తిని, రక్తిని అందించిన నిజంగా నిర్మల్ హనుమత్ సేవకుడు కత్రోజీ అశోక్ గారిని కూడా మీ అందరూ కూడా అభినందించాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. కుడుకల గంగాధర్ గారు బంగల్పేట మహాలక్ష్మి ఆలయ చైర్మన్గా ఉండి
మంచి గాయకుడు, సేవలు అందిస్తూ మొన్ననే అమ్మవారి ఆలయాన్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో చైర్మన్గా ఉండి తన సేవలు అందిస్తూ ముందుకు సాగిపోతున్న మా కుడుకల గంగాధర్ గారిని కూడా ఈరోజు మీ అందరి సమక్షంలో చప్పట్లతో అభినందిస్తూ ఉన్నాం. నెక్స్ట్ సహోదరుడు పొలిశెట్టి శ్రీకాంత్ గారిని కూడా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, నిర్మల్ జిల్లా అధ్యక్షులు మరియు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నాయడ్వాడ సభ్యులు, సర్వసభ్యులుగా వారికి కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటూ పొలిశెట్టి విలాస్ గారిని కూడా మేము ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీ అందరి అవతార్ మెహర్ బాబా యొక్క ప్రేమికులు మరియు ఆర్యవైశ్య సంఘ మాజీ ఉపాధ్యక్షులుగా కూడా వాళ్ళు కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. అదే అన్న మిస్ అవుతున్నాడు అనుకుంటున్నాం. మనందరి నాయకుడు, మా యొక్క ప్రేమ హృదయ ఆత్మీయుడు బిట్లింగ్ రాజేశ్వర్ గారిని కూడా మీ అందరి చప్పట్లతోటి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటారు యూషన్లా, అటువంటి వాడు బిట్లింగ్ రాజేశ్వర్. జంగల్ హనుమాన్ అంటేనే బంగల్పేటకు ప్రసిద్ధి. అటువంటి జంగల్ హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు ఒక్కసారి బిట్లింగ్ రాజేశ్వర్ గారు, మాజీ కౌన్సిలర్ కూడా, వారికి కూడా ఒకసారి చప్పట్లతోటి ఒక్కసారి వాళ్ళందరినీ కూడా అభినందించాల్సిందిగా మేమందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. నిజంగా ప్రార్థించే పెదవుల కన్నా చేతనిచ్చే చేతులు మిన్న అంటారు, అవునా కాదా? మరి ఇవి ప్రార్థించే పెదవులు, చేతనిచ్చే చేతులు ఈరోజు రెండూ కలిసి ఈ కార్యక్రమానికి హాజరైతే రాజశ్యామల పీఠం యొక్క ఆధ్వర్యంలో అమ్మ రాజశ్యామలాదేవి చేస్తున్న రాజ సన్మానంగా ఈరోజు మా భావిస్తూ ఉన్నాము. మా యొక్క పీఠం అధిపతి కృష్ణస్వామి గారు, స్వామి గారు చేస్తున్న సద్భావనతో చేస్తున్న మహాశివరాత్రి నాడు చేస్తున్న మహాసన్మానంగా ఒక్కసారి మీరందరూ కూడా ఎలుగెత్తి చప్పట్లతో వాళ్ళందరినీ దీవించాల్సిందిగా మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు గురువు గారు ఇంతటి గొప్ప ఆధ్యాత్మికవేత్తల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, తొలిసారిగా నిర్మల్ పీఠంలో ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారి యొక్క ప్రవచనాల సందర్భంగా మీ ముందు ఉంచాల్సిందిగా వేడుకుంటున్నాం. సభ, ఈ యొక్క సభ పైన అంటే వాళ్ళ గురించి పొగిడేంత కానీ లేకపోతే వాళ్ళని కీర్తించేంత కానీ అర్హత ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ అనుభవం అంతా లేదేమో నా వయసు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. అంటే సొసైటీలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తుల యొక్క ముద్ర వాళ్ళదంటూ ప్రత్యేకమైన ముద్ర పడుతుంది. అట్లా వాళ్ళు కొన్ని ఏళ్ళ తరబడి చేస్తే తప్ప అటువంటి గుర్తింపు రాదు. ఇవాళ వేసి రేపు వేసి ఎల్లుండి వేస్తే అట్లా గుర్తింపు రాదు, ఎవరు కూడా గుర్తించరు. ఇవాళ గుర్తింపు కోరుకోకుండా కొన్ని వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గాలలో కావచ్చు, కొన్ని సంస్థలలో కావచ్చు, వాళ్ళ అందించినటువంటి ఆధ్యాత్మిక సేవలు ఇక్కడ ఇవాళ చేసిన సన్మానపు ఏదైతే ఇవాళ చేస్తున్నటువంటి ఆత్మీయ గౌరవ సన్మానంకు సంబంధించింది ఏమిటంటే, ఆధ్యాత్మిక రంగములో, భక్తి రంగములో, ఆలయాల రంగములో, ఆధ్యాత్మిక సేవలు అందించే కోణములో మాత్రమే ఇవాళ చూస్తే మనకు సుమారు కొంతమందికి వీలుగాక రాకపోయి ఉండవచ్చు అనివార్య కారణాల వల్ల 25 మందిని మనం సెలెక్ట్ చేశాము, గుర్తించాము అనంటే, వాళ్ళనే ఎందుకు గుర్తించాల్సి వచ్చింది అంటే, వారు చేసిన సేవలు కొన్ని ఏళ్ళ తరబడి, ఇప్పుడు కిషన్ శెట్టి గారు ఉన్నారు, సుమారు 40 సంవత్సరాల సేవ ఉంటుంది. సుందర సత్సంగ్లో సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక 40 సంవత్సరాల సేవ. ఇక నాగేశ్వరరావు సిద్ధాంత్ గారి గురించి నేను మాట్లాడేంత అర్హత ఉందో లేదో, కానీ వారు చేసే సేవలు ఆ బ్రాహ్మణ సేవా సంఘానికి కానీ, జ్యోతిష్య రంగానికి కానీ, ఇంకా వినలేని సేవలు, ఒక బ్రాండ్ అనుకోవచ్చు. ఇవాళ తెలియని వాళ్ళు ఉండరు తెలుగు రాష్ట్రాలలో, అంటే అతిశక్తిగా అటువంటి వారు ఈ వేదిక మీద ఉన్నారంటే నాకు గర్వకారణంగా ఉంది వీళ్ళందరినీ చూస్తుంటే. ఇంకా నాకు చెప్తున్నా కదా, ఒక్కోసారి ఇటువంటి అద్భుతమైన ఘట్టాలు చూసి కొన్నిసార్లు నేను కూడా తడబడతా, మాటలు రావన్నట్టు. వీళ్ళందరినీ ఒక సన్మానించుకోవడం అంటే ఆ పరమశివుణ్ణి సన్మానించుకున్నట్టే అని నా యొక్క నిశ్చిత అభిప్రాయం. ఎందుకంటే దైవం మానుష రూపేణ అని అంటారు, కానీ
దైవము కొంతమందిని ఎన్నుకుంటారు, వాళ్ళను గాడ్ చూజన్ చైల్డ్స్ అంటారు. ఇంగ్లీష్లో ఒక మహాత్ముడు అంటారు, గాడ్ చూజన్ చైల్డ్స్, భగవంతుడు ఎన్నుకున్న భక్తులు. వాళ్ళను ఆవహించి కానీ, వాళ్ళను ఆదేశించి కానీ, వాళ్ళను ఆవేశించి కానీ, ఆదేశించి, ఆవహించి, ఆవేశించి, ఈ 3 జరిగినప్పుడే కొన్ని దశాబ్దాల పాటుగా విశేషమైన సేవలు వాళ్ళు అందిస్తూ ఉంటారు. విశేషంగా లోకంకి ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఈ ఆరాటం అందరికి ఉండదండి. ఒక కార్యక్రమం చేయాలంటే చేస్తున్న వాళ్ళ మాలాంటి వాళ్ళకి తెలుసు కదా, లోకానికి ఏదో చెయ్యాలి అనే ఒక వితరణా దృష్టి ఉంటే తప్ప ఈ ఆధ్యాత్మిక సేవలు జరగవు. సమాజానికి ఎన్ని సేవలున్నా ఆధ్యాత్మిక సేవ హృదయం లాంటిది. ఇది వారి యొక్క సమాజం యొక్క బాధలను తీర్చే ఒక మార్గం చూపెడుతుంది, సన్మార్గాన్ని చూపెడుతుంది, శాంతి మార్గాన్ని చూపెట్టే ఏకైక ఒకే ఒక్క మార్గం ఆధ్యాత్మిక మార్గం. అటువంటి ఆధ్యాత్మిక మార్గంలో పలు దశాబ్దాలుగా ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు ఇవల్ల నేను ఇక్కడ సన్మానించుకోవడం, ఆత్మీయ గౌరవంగా సన్మానించుకోవడం అంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ భాగ్యం కలిగించినందుకు రాజశ్యామల అమ్మవారిని కూడా నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు వారికి ప్రేమతో గౌరవంగా చేసే ఈ సన్మానము మీ చప్పట్ల మారుమోతలతో ఆగకుండా అది జరగాలి. వీళ్ళను చూడడము, వీళ్ళ అడుగుజాడలలో నడవడము నాలాంటి వాడికి ఆదర్శంగా నేను భావించి వీళ్ళకి సన్మానం చేస్తున్నా తప్ప వేరేది కాదు. వాళ్ళు చేసిన ఆ అద్భుతమైన సేవలను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొంచెం ముందు ఇంకేమన్నా యాడ్ చేస్తూ ముందుకు పోవాలన్న ఒక సత్సంకల్పంతో వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా నాకు కావాలన్న ఒక అద్భుతమైన సంకల్పంతో ఈ యొక్క గౌరవ సన్మానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మానం చూడడం కూడా ఒక ధన్యమే. భగవత్ సేవకులను సన్మానించుకోవడం సాక్షాత్తు భగవంతుని సన్మానించుకోవడమే. కాబట్టి ప్రతి ఒక్కరూ పేరు పేరున మీరు వారిని గౌరవంగా మీరు కూడా చప్పట్లతో సన్మానం జరిగేటప్పుడు మీరు కూడా ఆ గౌరవ తత్వాన్ని మీరు కూడా ఆపాదించుకోవాలి. వారిని గౌరవించుకున్నట్టే మీరు కూడా ఆ పుణ్యాన్ని మీరు పొందాలని నేను భావిస్తూ ఉన్నాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. వారికి ఆశీర్వాదం ఇవ్వలేని వాళ్ళం, సాక్షాత్తు పరమేశ్వరుడే వేద మంత్రాలతో ఆశీర్వాదం. ఓం పవగవ నభగవ పవమ ఘవమ నభగవ పవమ పవమద్ ఘవమద్ నభగవ పవమ ధూతాయక్షత్ ధూతాయక్షతో. సరిగిరి నిల సరి సరిమా గిరిమా నిల సరి సరిమా సరిమద్ గిరిమద్ నిల సరి సరిమా ధూతాయక్షత్ ధూతాయక్ష. సరిగిరి నిల సరి సరిమా గిరిమా నిల సరి సరిమా సరిమద్ గిరిమద్ నిల సరి సరిమా ధూతాయక్షత్ ధూతాయక్షతు. జటపట నిజ జట జటమా పటమా నిజ జట జటమా జటమత్ పటమత్ నిజ జట జటమా ధూతాయక్షత్ ధూతాయక్షతు. పువ్వు గవు నువ్వు గవు పువ్వుమా గవుమా నువ్వు గవు పువ్వుమా పువ్వుమత్ గవుమత్ నువ్వు గవు పువ్వుమా ధూతాయక్షత్ ధూతాయక్షతు. చికి పికి నికి చికి చికి మా పికి మా నికి చికి చికి మా చికి మత్ పికి మత్ నికి చికి చికి మా ధూతాయక్షత్ ధూతాయక్షతు. సరిగిరి నిల సరి సరిమా గిరిమా నిల సరి సరిమా సరిమద్ గిరిమద్ నిల సరి సరిమా ధూతాయక్షత్ ధూతాయక్షతు. అటువంటి పెద్దలకు మనం ఎవ్వరము కూడా ఆశీర్వాదం అందించడం, సాక్షాత్తు పరమశివుడే వారికి ఆశీర్వాదం. వేదమంత్రం మండూక పనస, ఆ విధంగా మండూక పనస ఆశీర్వాదాన్ని వారికి అందించడం జరిగింది.
ఓం యువం వస్త్రాని వివసావసాదే యువరచిత్రామంతవో సర్గా అవాతీర్థమం. అందరూ చప్పట్లు ఆపకూడదు, చప్పట్లు కొడుతూనే ఉండాలి. అవాతీర్థమృతాని విశ్వారుతేన మిత్రావరుణాసచేదే వస్త్రధారణం కరిష్యే సుమంగళీర్యం వదోరిమాగం సమేత వస్త్రేత సౌభాగ్యమస్తైః దత్వా యదాస్తాం విపరేతనః వస్త్రధారణ ముహూర్త సుముహూర్తోస్తు. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన భృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుర్కీర్తిం ప్రజాం దదో భాగదేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణ పౌరుషేయ ఉత్తరేతో బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతా విరుద్ధరతే యావదీర్వై దేవతా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతే బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే అన్నశ్రీలం కీర్తయే వేదాయేవ దేవతా ప్రీణాతి హర్యాణంతరాయాయ సర్వస్తోమేతి రాత్ర ఉత్తమహర్భవతే సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం చేతి శతం జీవ శరదో వర్ధమానైత్య వినిగమో భవతి మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆగ్నేయశస్యంత్యసతే మమర్పయేంద్రావదేమపచతి విహావః అయం మూర్తా పరమేష్ఠే సువర్చ సమానానముత్తమ శ్లోకో అస్తు శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఓం ఓషధయ సగుం సమోషధయ ఓషధయ సం వదంతే వదంతే సగుం సం వదంతే వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన సోమేన సహ సోమేన సోమేన సహ రాజ్ఞా రాజ్ఞా సహ రాజ్ఞా రాజ్ఞేతి రాజ్ఞా యస్మై కరోతి కరోతి యస్మై యస్మై కరోతి కరోతి బ్రాహ్మణ బ్రాహ్మణ కరోతి కరోతి బ్రాహ్మణ బ్రాహ్మణస్తం తం బ్రాహ్మణో బ్రాహ్మణస్తం తం తగుం రాజన్ రాజన్ తం తగుం రాజన్ రాజన్ పారయామసి పారయామసి నీతి పారయామసి బహువై బహువశ్వాయై బహువ్రీహీయవాయై బహుమాషతిలాయై బహుమాషతిలాయై త్రైమధ్యై పుష్టిమధ్యై బహురాజస్పోషాయై రాయాస్తు శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం గాభీనామోపమశ్రావస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పదానः శృణ్వన్నోతిభిः సేదసాదనం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः సుష్ఠువాం స్వస్తనోభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్త్యార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దదాతు యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన వృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగదేయేనైవైనం ప్రణజతి బ్రాహ్మణ ఆరుషేజ ఉద్ధరేద్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః
सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलङ्कीर्तयेदेता एव देवता प्रीणाति शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः ఇప్పుడే విచ్చేస్తున్న మరొక ఆత్మీయ సన్మాన గ్రహీత డాక్టర్ విజయ్ కుమార్ గారు. వీరు కూడా జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వికాస తరంగిణి ద్వారా తమ సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళు వైద్యులు కూడా, హోమియో వైద్య నిపుణులు మరియు అల్లోపతి వైద్య నిపుణులు. గత 4 దశాబ్దాలుగా ఖానాపూర్లో నిర్విరామంగా వైద్య సేవలు అందిస్తూ సమతామూర్తి రామానుజ స్వాముల వారి ఆశీస్సులతో చిన్నజీయ స్వామి గారి ప్రోద్బలంతో వికాస తరంగిణి ద్వారా తమ సేవలను నిర్విరామంగా అందిస్తున్నారు. ఇప్పుడు వచ్చి కొంచెం సప్పట్లు ఇప్పుడైనా కొట్టుంది కదా కొంచెం గట్టిగా. ఒక అందరం నిల్చున్నాం. ఇప్పుడు ఒక్కసారి నా కూర్చుండన్న చప్పట్లు కొట్టండి. మీ చప్పట్లే సన్మాన దుప్పట్లుగా ఈరోజు భావిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకున్నాం. ఇంతటి గొప్ప కార్యక్రమంలో ఈరోజు సన్మాన గ్రహీతలైన ఇద్దరిని మాట్లాడాల్సిందిగా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈ సందర్భంగా 2 నిమిషాలు ఈ స్పందన అమ్మ కిషన్ సేటు గారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.